ప్రభుత్వ సంపూర్ణతలో ఇది మనకి ఈ రెండు అంశాల గురించి నేను మీతో పాటు కొంటున్నాను. హౌ టు వాక్ ఇన్ ఒబీడియన్స్ అండ్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్. అంటే యేసు ప్రభువులో ఏ రీతిగా విధేయత కలిగి నడవాలి, అదే రీతిగా యేసు ప్రభువున్న సంపూర్ణతలకి మనం ఎట్లా ఎదగాలి. అంటే యేసు ప్రభు ఎట్లా ఎంత సంపూర్ణతంగా ఎదిగేటో మనం కూడా ఎదగచ్చని వాక్యం ఉంది. మనము ఆయన లెవెల్ కి ఎదగాలని ఉంది వాక్యం. ఏడు దేవుడని ఒప్పుకుంటాడు అట్లా ఒప్పుకోడు కదా. నువ్వు అక్కడే నేను ఇక్కడే, మన గ్రూప్ లో అక్కడ ఉండదు, ఇక్కడికి అందరు రావాలి. నాకు అక్కడ ఉండాలని ఇష్టం, నాకు అక్కడ కూర్చొని నేర్చుకోవాలని ఇష్టం, మీరందరూ ఇక్కడ నిలబడాలని నాకు ఇష్టం కదా. మన గ్రూప్ లో చిన్న పిల్లలు కూడా ఇక్కడ నిలబడి చెప్పాలా, మీరు అక్కడ తయారు చేయాలి. మీరు పిల్లలు, మీ పిల్లల్ని చిన్న పంచి వాక్యాన్ని చెప్పేటట్టు తయారు చేయాలి. చెప్తారా మీరు? నేర్చుకోవాలా. మ్యాథమెటిక్స్ నేర్చుకుంటావు కదా, ఇంగ్లీష్ నేర్చుకుంటావు కదా, ఇది కూడా నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది బైబిల్. అన్నిటికంటే ప్రపంచంలో వెరీ పాపులర్ గా అమ్ముడుపోతున్న పుస్తకం ఇది ఒక్కటే. ప్రతి భాషలో తర్జుమా చేయబడిన పుస్తకం ఇది ఒక్కటే. ఎన్ని సంవత్సరాల నుంచి? గత 450 సంవత్సరాల నుంచి ఇదే అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం. అంటే దీంట్లో జీవం, దీంట్లో ఏదో ఒక సత్యం ఉంటేనే కదా మనుషులు కోరుకునేది. దానికి మనం ఎందుకు రాలేదు? ఎప్పుడు ధ్యానిస్తాం కదా, మనం నేర్చుకోవాలి, మనం చదవడం నేర్చుకోవాలి. సరే, యెషయా గ్రంథం నుంచి ఒక వాక్యము, యెషయా గ్రంథము చూడండి. ఇంతకు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రభు నుంచి మనము ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందగలము. మీ ప్రార్థన జీవితము ఆశీర్వాదం నడిపిస్తుంది. ఆశీర్వదింపడినాక మనము మన ఏం చేయాలా? మొక్కుబడులు చెల్లించుకోవాలా. దాని తర్వాతనే ఏమన్నా ప్లాన్స్ చేయాలా. ఈ సీక్రెట్ మీకు అర్థమైందంటే ఇప్పుడు మీకు విమోచన, విడుదల. చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో వాక్యం, ఆశ్చర్యపోతుంది మీరు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఇది వాగ్దానం. కొంతమంది కొత్త సంవత్సరం కార్డ్స్ పెట్టుకుంటారు, కొత్త సంవత్సరం కార్డ్స్ పెట్టుకుంటారు. తప్పు లేదు బ్రదర్, మనం ఎవరికి తప్పు చెప్పాం. ఏదైనా విశ్వాసమే కదా, అది కూడా వాక్యమే. సరే, మొత్తం డబ్బులు చదవడం అట్లీస్ట్ అదొకటైనా చదువుతున్నాడు. అది చదివినాక మొత్తం చదవాలనుకుంటాం మనం. మన కాంటెక్స్ట్ అర్థం కాదు, లేకపోతే వాక్యం మొత్తం చదవాలా. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే నీకు అప్పుడు నువ్వు వాక్యం ధ్యానిస్తున్నాడు. నెంబర్ వేసుకుంటా, మెమరైజ్ చేయాలా. చిన్నపిల్లలు కంఠస్థ పడతారు కదా, ఎట్లా వాక్యాలు మైండ్ లో ఉంటాయి. ఏ క్షణంలో వాక్యం చెప్పమన్నా టక్కుని నిలబడి వాక్యం చెప్పేటట్టు ఉండాలను. అట్లా తయారైతారా 2025 కి? సరే, కొత్త సంవత్సరం అయితే నమ్ముతలేదు, ఈ లోకం అయితే నమ్ముతుంది. మనం యథావిధంగా ఉంది సూర్యుని కింద, ఏది మొదలు వేయాలని తెలుసుకొని. కానీ కాలం అయితే వెళ్ళిపోతా ఉంది. సరే, నువ్వు నీ ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ కి ఎదగాలంటే కొన్ని మంచి గమ్యం, కొన్ని గోల్స్ పెట్టుకోవాలా జీవితంలో. ఇంకా 2024 లో ఉన్న సమస్యలే నేను వెంటాడాలన్నా ఉండకూడదు. దాంట్లో మాటలా మీరు, ఎందుకంటే మీకు చెప్పించిన సమస్య ఒక జీవి, సమస్య ఒక ఆత్మ. అది నేను ఎందుకు వెంటాడుతుంది? దాంట్లో జీవం ఉంది కూడా వెంటాడుతుంది. నువ్వు దాన్ని గద్దించాలా. నువ్వు నా ఇంట రావడానికి వీలేదు. నేను 31st రోజు అక్కడే ప్రార్థన చేసిన. 2024 లో నువ్వు 2024 నా జీవితంలో మళ్ళీ నువ్వు ఎప్పుడు రావద్దన్నాను. ఎప్పుడు రావద్దు నువ్వు నా జీవితంలో. ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామం. ఆ నామం నువ్వు అట్లా ఆజ్ఞాపిస్తే అది రాదు. 2024 లో జరిగిన ఏ పరిస్థితులు నా లైఫ్ లో మళ్ళీ రావడానికి వీల్లేదు. నేను కొత్త లైఫ్ కి వెళ్ళిపోతున్నా, న్యూ లైఫ్ కి వెళ్ళిపోతున్నా. ఈ సంవత్సరం నేను కొన్ని కొత్త విషయాలు చేయబోతున్నాను, కొత్త ప్లాన్స్ వేసుకున్నా. నేను కొత్త సంవత్సరం అని కాదు, ఇంకా అర్థం కావాలి. మనకి అన్ని కొత్తనే, ప్రతిరోజు కొత్త దినం, ప్రతిరోజు ప్రభు నూతనంగా ఏం చేస్తే కొత్త జన్మనిగా, ప్రతిరోజు కొత్త జీవమే. కాబట్టి కొత్త ప్లాన్స్ ఈ సంవత్సరం అన్ని కొత్తగా చేయాలా, అన్ని ఇంకా ఎప్పుడు చేయలేదు నేను చేయాలా అని తపన, ఆశ. నేను అందరికి చెప్పాడు ఇదే. నేను ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నా లైఫ్ లో, నాకు తెలియదు. కొత్త తలాంతులు, కొత్త టాలెంట్స్, కొత్త స్కిల్స్, కొత్త నాలెడ్జ్ పికప్ చేస్తున్నాను. నేను యవనస్తులతో నేను జీవిస్తా, వర్క్ చేస్తా. కాబట్టి వాళ్ళందరికీ నేను సవాలే. యవనస్తులకు రాని తలాంతులు కూడా నాకు వచ్చినాయి, నేను చేస్తున్నట్ల. అంటే మీరు అలా ఆటోమేటిక్ వస్తాయా బ్రదర్? ఏమైనా
ఏమైనా ప్రయాసపడాలా, ప్లాన్ చేయాలా, దాని ప్రకారం ముందుకు వెళ్ళాలా. ప్రభు సహాయకుడు. నువ్వు ప్లాన్ చేయకపోతేవి, దాని ప్రకారం వెళ్ళకపోతేవి, ప్రభు ఎట్లా సాయం చేస్తాడు? చెయ్యడు. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఏమంటుంది? నువ్వు నిజంగా చదవాలి. మీరు సమ్మతించి సమ్మతం. చూడండి, ఈ విషయం బాగా అర్థం తీసుకోవాలి. సమ్మతించడం అంటే ఎవరితో సమ్మతించాలి? సమ్మతించడం అంటే ఏంటని చెప్పండి. విల్లింగ్, ఇంగ్లీష్ లో విల్లింగ్నెస్ అంటే. సమ్మతించడం అంటే ఎవరితోని సమ్మతించాలా చెప్పండి మీరు? ఎవరితో సమ్మతించాలా? దేవుడితో సమ్మతించాలా. సరే, కుటుంబం అయితే ఏం చేయాలి? భార్య భర్తలు సమ్మతించుకోవాలి కదా. సమ్మతించకుండా ఎవడన్నా ప్రయాణం చేయగలరా అని ఉంది, వాక్యం ఉంది. సమ్మతించకుండా ఇప్పుడు ఈ యాత్రలో ఒకరితో సమ్మతించకుండా నువ్వు ప్రయాణం చేయగలవా? ఆయనతో గాని చేయలేదు. అందుకు కష్టాలు వస్తుంటాయి. బాగా తెలుసు. మీకు సమ్మతం లేదు. కొత్తగా పెళ్ళైన ప్రార్థన పూర్వకంగా మీరు కాలాన్ని ఆరంభించారా? మీ సంసార జీవితాన్ని ఆరంభించారా? మీ మ్యారేజ్ డే రోజు మీరు సమ్మతించిండ్రా? భార్య చెప్పకుండా భర్త కొంటాడు, భర్త చెప్పకుండా భార్య తెచ్చుకుంటాడు. ఇంట్లో సమ్మతం ఎక్కడు? ఇవన్నీ పిల్లలు చూస్తుంటారు లేదా? ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు. సమ్మతించకపోతే దేవుడు సాయం చేయడం అని చెప్తున్నా. నేను కొన్ని చెప్పలేదు ఎప్పుడు, కానీ కొన్ని ఎందుకో చెప్పాల్సి వస్తుంది. నేను మా భార్య నెలలు ప్రార్థన చేసినాం. పిల్లలు కనక ముందు 6 months మినిమం ప్రార్థన. ఎందుకో తెలుసా? నాకు తెలుసు దుష్టుడు పడతాడు పిల్లల్ని, గర్భంలోనే పట్టేస్తాడు. ఇవాళ అటనే దొరుకుతాడు పెద్దగా. గర్భం పడకముందే బంద్ చేసి పడేలా వాడికి డోస్. అర్థమవుతుందా? నేను కొత్తగా పెళ్ళిన వాళ్ళకి అందరూ చెప్తే ఈ విషయం. మీకు పిల్లలు కావాలనుకుంటే ప్రేయర్ చేయండి. ప్లాన్ కూడా చేయాలా? ప్రేయర్ లెస్ ప్లాన్ చేయొద్దు. అర్థమవుతుందా? లేకపోతే దరిద్రం చుట్టుకుంటది వాళ్ళ చుట్టూ పిల్లలు. ఈ రోజు క్రిస్టియానిటీలో ప్రాబ్లం అదే. తాగుబోతులు పిల్లలు భయంకరమైన చెడు అలవాట్లతో ఎందుకు జీవిస్తారంటే తల్లిదండ్రులు సమ్మతించండి. సమ్మతించకుండా మీరు ఏమి చేసినా దేవుని కార్యం జరగదు. మరోసారి చదవండి. ఇప్పుడు మీరు సమ్మతించి, తెలుగులో అట్లుంది, ఇంగ్లీష్ అట్లా లేదు. మీరు సమ్మతించితేనే, విధేయత చూపిస్తేనే అనుంది ఇంగ్లీష్ లో. తెలుగులో అట్లా లేదు. అందుకే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా. అర్థమవుతుందా? ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలో తెలుసా? పిహెచ్డీస్ మాట్లాడినట్టు మాట్లాడాలి. నేను అందుకే చెప్తున్నా, పిహెచ్డీస్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడాలంటున్నా. నేను పిహెచ్డీ కాబట్టి అట్లా మాట్లాడను. నాకు తెలిసి చాలా మంది పిహెచ్డీస్ ఇంగ్లీష్ సరిగా మాట్లాడరు, కానీ నువ్వు అట్లా అనుకోరు. నేను పిహెచ్డీ దానికి తగినట్టు మాట్లాడాలా. నేను మాట్లాడితే మనుషులు అందరూ డోర్ మూసుకొని వినాలా అని గర్వంతో చెప్తుంది కాదు. నాకు ఇచ్చిన దేవుడు ఆధిక్యత, మళ్ళీ దానికి తగినట్టు జీవించానా లేదా, దానికి తగినట్టు ప్రవర్తించానా లేదా. కాబట్టి సమ్మతించండి. ఇందాకేమన్నాము యోగ గ్రంథంలో? మొక్కుబడులు చెల్లించిన తర్వాత నువ్వు దేని గురించి యోచన అది స్థిరపరచుకోండి. సమ్మతించకుండా ఎవడు యోచన చెయ్యడు. అర్థమైందా? భార్య భర్తలు మాట్లాడు, ఇంట్లో కలర్ టీవీ కొందామా లేదా? నేను మా భార్య ఇద్దరము కష్టపడ్డాము దాన్ని అవాయిడ్ చేయడానికి, టీవీ కొనొద్దాము. కానీ పిల్లల ప్రెషర్ ఉంటుంది కదా. అయితే నేను అడిగిన ప్రభు, ఎన్నిసార్లు నేను ఎంతమందికి వాక్యం చెప్పినా అది దుష్టుడు వాడుకుంటే మూడవ కన్ను, దుష్టుని మూడవ కన్ను అది. అందులో నుంచి దయ్యం వచ్చి పట్టింది ఒకటి నేను చూసిన. టీవీలో చూస్తుంటే అది హారర్ పిక్చర్, హారర్ మూవీస్ అంటారు కదా, దయ్యాల మూవీస్. అందులో నుంచి దయ్యం వచ్చినట్టే టీవీలకి కూడా దయ్యం రాగలదు. ఎందుకంటే వాడు ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్ ఉంది. కరెంట్ లెక్కలు కూడా వస్తాడు వాడు, దుష్టుడు. వాడు పంపిస్తాడు ఒక దయ్యాన్ని, కరెంట్ లెక్కలు రాగలి షాక్ పడుతుంది, పట్టుకుంటుంది అది చంపదికి. వాడి పని అది. నువ్వు ఎట్లా అభివృద్ధి పొందద్దు, నేను నిర్మూలించాలి. ఎందుకంటే నువ్వు వాడి రాష్ట్రానికి నువ్వు ఆయుధం నేను నిలబడ్డావంటే దాని తలుపులు కూలిపోవాల్సిందే, దాని తలలు వంగాల్సిందే కదా. మనం తలలు ఎత్తుకోవాలా లేదా? గుమ్మంలాగా మీ తలలు పైకి ఎత్తుకోవాలా లేదా? నీ జీవితం అంతా అట్లనే పైకి ఎత్తుకోవాలా. సరే, ఇప్పుడు చూడండి మళ్ళా. ఇఫ్ యువర్ వెళ్ళి మీరు చదవండి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఇది చాలా ముఖ్యమైనది నేను చెప్తున్నా. ఎందుకు మన దగ్గర ప్రాబ్లం తెలుసా? ఒబీడియన్స్ లేకపోవడం వలన.
నేను ఎప్పుడు నేను పరిశీలించుకుంటుంటాను. నన్ను రక్షణ నడిపించిన వాడితో నేను ఎంత జాగ్రత్తగా జీవించాను. నాకు బాప్టిజం ఇచ్చిన వాడిని గురించి ఏ రోజు నేను ఒక చెడు మాట మాట్లాడాను నా లైఫ్ లో. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ప్రభువే దానికి సాక్షి. నాకు ఎవరైతే సువార్త ప్రకటించిండ్రో, నన్ను ఎవరైతే రక్షణ నడిపించిండ్రో, నన్ను ఎవరైతే ఈ పరిశుధాత్మ నడిపింపులోనికి వాక్యంలోనికి నడిపించిండ్రో వాళ్ళ గురించి ఒక్కరోజు నేను ఒక్క మాట మాట్లాడలేదు. నాకు తెలుసు అది ఎంత డేంజరస్. దేవుడు శోధిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఇదే ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎట్లా విజయం చూపిస్తారు మీరు? వాక్యానికే కదా. దేవుడు వస్తాడు ఇక్కడికి. దేవుడు వచ్చి మాట్లాడితే నీ పరిస్థితి ఉంటుందా? ఫ్రీజ్ అయిపోతావు, ఐస్ లాగా పడి వస్తావు. దానిలో 10వ అధ్యాయం ఇస్తాం. నిన్న రాత్రి సచ్చిన వాళ్ళ పడిగాడు. ఆ శబ్దం అట్లుంటది ఆయన స్వరం. నేను చెప్పినా కదా, ఫస్ట్ అక్కడ స్వరం విన్నప్పుడు ఇట్లా పండుకోవడం నేను చిన్నప్పటి నుంచి భూమి ఇట్లా మంచాల మీద పండుకోవడం ఇష్టం లేదు నాకు. ఈ రోజు కూడా నేను దాని మీద పండుకుంటా. ఆ రోజు రాత్రి ఎన్నిసార్లు నీకు క్షమించాలా అన్న స్వరం వినగానే మొత్తం ఇట్లా ఐస్ అయిపోయింది బాడీ. ఆ పవర్, అంత పవర్ ఉంటుంది ఆ స్వరంలో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ వినమంటున్నా. ఎందుకంటే మీ బాడీ ఒకసారి ఐస్ లాగా కావాలి. మళ్ళా దాన్ని మీరు పోషించుకోరు. ఫ్రీ లంచ్ కి మీరు అలవాటు పడొద్దు. నేను చెప్తున్నాను, కష్టపడి నేను అందుకే ఎవరి దగ్గర ఫ్రీ లంచ్ చేయను. మీ దగ్గర ఫ్రీ లంచ్ చేస్తే నేను ఏదో మీకు ఇచ్చిపోతాను, ఇప్పుడు కాకుండా తర్వాత. ఎందుకంటే ఎవరిదో నేను ఫ్రీ తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి శరీర నియమం. అర్థమవుతుందా? కష్టపడకుండా ఎవడు తినదంటే అది అపస్కరంగా ఉందా లేదా? ఉందా బ్రదర్? కష్టపడకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోవద్దు. నేను ఉచితంగా ఇస్తానేమో, ఉచితంగా చాలా మందికి ఇస్తాను, కానీ కష్టపడకుండా ఎవరి దగ్గర నేను తీసుకోను. అర్థమవుతుందా? ఎందుకంటే ఇవన్నీ ప్రిన్సిపల్స్, ఇంగ్లీష్ లో ప్రోటోకాల్స్ అంటారు. ఈ సీక్రెట్ మీకు అర్థమైతే మీ జీవితం ఎట్లా మార్పు చెప్తా నేను చెప్తున్నాను. నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దృష్టి శక్తులు పనిచేయగలవు. ఎందుకు తెలుసా? అడుగు పెడితే నువ్వు అడుగు పెట్టినావు అంటే ముందు ఎవరు పెట్టినావు తెలుసా? నీలో ఉన్నవాడు అడుగు పెడితే అక్కడ ఎటువంటి పరిస్థితి చెప్పండి. అంటే నువ్వు నిలబడ్డావు అంటే ఒక దేవదూత నిలబడ్డంటే మొత్తం వాళ్ళంతా గజ వడకాల్సిందే. దేవుడికి అధికారం ఇచ్చింది. అయినగా నువ్వు గర్వంగా నువ్వు ఏదో ప్రవర్తించు, నువ్వు ఇంకా తగ్గించుకుంటావు. ఇది పాయింట్, అదే వాక్యం. నువ్వు మంచి ఫలం మన చదివారు. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చూడండి, మంచి పదార్థం ఏం చెప్పండి, ఎవరు చెప్పగలరు? మీ 8 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ఉన్నారు కదా, మంచి పదార్థాలు ఏం చెప్పండి. అంటే చెడ్డవి కూడా ఉన్నట్టే కదా. నిజమైన ద్రాక్షవల్లి నేనేనంటే చెడ్డ ద్రాక్షవల్లి కూడా ఉంది అన్నట్టే కదా. అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా. జీవ ఆహారంలో నేనంటే మృత ఆహారం కూడా ఉందా లేదా? జీవ జలము నేనంటే మృత జలం ఉందా లేదా? ఎండసీ గురించి మనం చూస్తాం. 12 చూస్తాము. వాడు నోటి నుంచి కక్కిండి, వాడు డ్రాగన్ విషజలం. 12వ ఘట సర్పము సర్పము వాడి నోట్ల నుంచి కక్కుతున్నాడు. జల ప్రవాహం, దానికి గొప్ప జనం అంతా కొట్టుకొని పోతున్నారు. అదే కేబిపిఎం యొక్క సేవ. ఆ జలంలో కొట్టుకోబోతున్న వాళ్ళందరినీ పట్టుకొని రావడమే నీ పరిచర్య. అందుకే నువ్వు స్త్రీవి. సూర్యుని ధరించుకున్న స్త్రీ పని అది. ఎందుకంటే ఎంతమంది ధరించారు ఈ వాక్యం? సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి వాక్యం రికార్డింగ్స్ విన్నారా మీరు? ఆమె తలకి ఏముంది, ఆమె కాళ్ళకి ఏముంది చెప్పండి? సూర్యుని ధరించుకుని కిరీటం 12 నక్షత్రాల కిరీటము ఉంది. 12 దగ్గర సూర్య చంద్రుడు యొక్క చంద్రుడు మనం రికార్డింగ్స్ డౌన్లోడ్ చేస్తాం. వినండి, చంద్రుడు పైన. అంటే ఈ స్త్రీకి కాలాలు తెలుసు, ఏ టైంలో ఏ రోగాలు రాబోతుందో తెలుసు, ఈ రోగాల నుంచి ఎట్లా విడుదల పొందాలో తెలుసు, ఏ టైంలో దుష్టుడు అటాక్ చేయబోతుందో తెలుసు. ఈ స్త్రీకి తెలుసు. ఈ స్త్రీ అందుకే ప్రసవిస్తుంది గొప్ప జనాన్ని. అర్థమవుతుంది మీకు? ఈమె అన్నిటిని అంటే కాలాలని, అందుకే ఆది కాండం మీరు మొదట అధ్యాయం చూస్తే సూర్యుని చంద్రుని నక్షత్రాలు ఎందుకు పెట్టారంటే కాలాలని సూచిస్తుందని పెట్టినారు. వాటినే ధరించుకుంది స్త్రీ. అంటే ఈమెకు అన్ని తెలుసు, ఏ టైంలో ఏ వైరస్ రాబోతుంది, ఏ టైంలో ఏ వ్యాక్సిన్స్ రాబోతున్నాయి, ఈ నువ్వు వేసుకోవాలా వద్దా, ఆమెకు తెలవాలా లేదా చెప్పండి? తెలవాలి. ఆర్థిక స్థితి ఎట్లా ఉండబోతుందో తెలవాలా లేదా? మళ్ళా ట్రై చేస్తారు కొలాబ్ చేయని. అర్థమవుతుందా? ఇది ఒక గుంపు ప్రపంచంలో ఉంది. ఆ గుంపు చెప్తుంది. నా గుంపు చెప్పండి మీకు ఇప్పుడు.
మీరు తెలుసుకోండి ప్రార్థన పూర్వకంగా. ఒక గుంపు ఉంది ప్రపంచాత్మకంగా, వీళ్ళే కావాలని వీటి అన్నిటిని రిలీజ్ చేస్తారు. అయితే వాళ్ళకి అయోమయం జరగాలని నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నేనేం ప్రార్థన చేస్తుంటే, ఎవరైతే ఈ కోవిడ్ వైరస్ తీర్చేస్తుంటో వాడికి మొత్తం అయోమయం కాల, వాడంతా కన్ఫ్యూజ్ అయిపోవాలి, వాడు పిచ్చోడ్ అయిపోవాలా, వాడి మైండ్ అంతా పిచ్చోడ్ అయిపోయి అసలు వాడికి అర్థమే కావద్దు వాడు ఏం చేస్తుందో. అట్లా చెయ్యి ప్రభు వాడి తలకాయ అని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు కూడా అయోమయం చేయడానికి ప్రయత్నిస్తారు, అల్లకల్లం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ లోకంలో. కానీ ప్రభు నీ ప్రార్థన ద్వారా దాన్ని మొత్తం రీసెట్ చేస్తాడు. మళ్ళీ నీ ప్రార్థన చేస్తేనే రీసెట్ చేస్తాడు. ఈ లెవెల్ ప్రార్థనలు మీరు చేయలేదు ఇంతవరకు. ఏబిపిఎం లో నెక్స్ట్ లెవెల్ ప్రేయర్స్ ఏం తెలుసా, మొత్తం ఈ అట్మాస్ఫియర్ ని మొత్తం నీ ఆధీనంలో తీసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణాన్ని నీ ఆధీనంలో తీసుకోవాలి. నీ ప్రార్థన అట్లా ఉండాలి. నువ్వు కుటుంబంలో ఉంటే ఈ మొత్తం వాతావరణాన్ని మీ ఆధీనంలో తీసుకోవాలి. అది నీ ప్రార్థన. ఎందుకంటే ఉంది కదా, ఇదంతా ఎదురు చూస్తుంది నీ గురించి. ఎవడు విమోచిస్తాడు నీవు దాన్ని నీకు అధికారం ఇచ్చించాడు. ఈ రోజు అర్థమైంది కాబట్టి రిలీజ్ అయింది వాక్యం, లేకుంటే నీకు తలపోయేది వాక్యం. ఇప్పుడు భూమి మీద మంచి ఫలం ఉంది, చెడ్డ ఫలం ఉంది. చాలా మంది చెడు ఫలంలే తింటున్నారు ఈ రోజులలో. అందుకు రోగగ్రస్తులు అయిపోతున్నారు. మరణపు మూల అంటేనే విషం కదా. ఎల్లు కాటు విషము, సర్పపు కాటు విషము. సర్పపు కాటు అంటే మరణం, అది విషం. ఏదైనా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు. వాడు ఏదో రూపకంగా నిన్ను కాటేసిపోతూనే ఉంటాడు. కొందరికి పురుగులు కలిస్తే అలర్జీ అయిపోతుంది బాడీ, కొందరికి ఏదైనా కాటేస్తే మంట. జర్రీ అసలు దాన్ని చూస్తేనే విరక్తి అనిపిస్తుంది. అది కలుస్తుంది, షూస్ లోనే దొరుకుతుంది. మీరు షూస్ బయట పెడతారు, ఆ షూస్ లో పోయి దొరుకుతుంది. ఎందుకంటే అది దానికి ఆ స్మెల్ బట్టి అది వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో ఫుడ్ ఆహారం ఉంది అని ఉంటుంది. పిల్లలు తెలియక పొద్దున షూ వేసుకుంటారు, అది కాలుస్తుంది. అది ఇప్పుడు మీరు ఇక మీద ఏం చేస్తారు? కానీ పొద్దున్నే టెన్షన్ ఉంటుంది కదా, స్కూల్ పోవాలి పిల్లలండి. ఆ టెన్షన్ ఇవన్నీ మర్చిపోతారు ఈ వాక్యాలు. అందుకే ఉదయం లేస్తే ప్రార్థన పూర్వకంగా వీటిని మనం ధ్యానించుకోవాలి. ఫస్ట్ ప్రభు ప్రజలకు ఇవ్వాలి ప్రయారిటీ. అంతే, నువ్వేమైనా తీసుకో తర్వాత, కానీ ఫస్ట్ మటుకు ప్రార్థన చెయ్యకుండా నువ్వేం చెయ్యొద్దు. ఆ సీక్రెట్ నువ్వు నేర్చుకోవాలి. ఇఫ్ యూఆర్ విల్లింగ్ అంటే సమ్మతించాలా అని చెప్తాడు. విల్లింగ్నెస్ అంటే హృదయానుసారంగా, ఇష్టానుసారంగా. విల్లింగ్నెస్ అంటే అర్థం అది ఇష్టానుసారంగా. అలసిపోయినా ఇంకా నిద్ర మత్తుంది, కానీ గద్దించాల నిద్ర మత్తుంది. ఎందుకంటే నేను చెప్పిన నిద్ర దేవత నుండే వాక్యం. చెప్పండి, ఎంతమంది గ్రహిస్తారు? బైబుల్లో నిద్ర దేవత అని ఉంది. తర్వాత సామెతల గ్రంథంలో చూస్తారా, ఇంకొంచెం సేపు కొలికి నిద్రిస్తే దరిద్రం వస్తుంది. చీమల దగ్గర పోయి నేర్చుకోండి. తర్వాత ఇంకొంచెం సేపు కొలికి నిద్రిస్తా, ఇంకొంచెం కొలికి నిద్రిస్తా, ఇంకా దరిద్రం వస్తుంది. సీక్రెట్ చూడండి, ఎందుకు పేదరికం ఉంటారు మనుషులు. క్రైస్తవులు పేదరికంలో ఉన్నారు. ఆత్మలో నిద్రించవచ్చు కదా, ఎందుకంటే పాతని గతిస్తే సంవత్సరం కృతమైంది. ఆత్మలో నిద్రిస్తున్నారు. అందుకే తెల్లవారి వేకువనే లేచి, పెద్దలక్కడనే లేచి ఆయన సన్నిధిలో సమయం గడపడం. వాక్యం ఉంది ఆ రీతిగా. దావీదు అంటే దావీదు అన్ని పాటించాడు. చెప్తున్నామా? అది కాదు, నీకు తెలియదు ఆ వాక్యం. అన్ని తెలుసు, కానీ మనం చేస్తున్నామా? అక్కడే చెప్పాను. ఎందుకో తెలుసా, విధేయత అంటే ఏంటి? చదివిన కానీ పాటించండి అంటే విధేయత చూపించండి. ఈ విన్న వాక్యాన్ని నువ్వు ఎప్పుడు అమలు పరచుకోలేదు లైఫ్ లో. ఇన్ని విషయాలు దేవునికి బయలుపరిచినప్పుడు నువ్వు ఎప్పుడు వాటిని అనుసరించావు, ధృవీకరించినావు. అందుకు మంచి ఫలం నీకు దొరకలేదు. అది పాయింట్ నేను చెప్పాడు. అర్థమవుతుందా? మరోసారి చదువుకోవాలి. ఇప్పుడు మీరు సమ్మతించి నా మాట వినిన అంటే విధేయత చూపించాలి. మాట విధేయత చూపించాలా. వినడం అంటే మంచిగా ఉంది బ్రదర్, వాక్యం బ్రదర్ చాలా బాగుంది బ్రదర్, వాక్యం అని చెప్పిపోవడం కన్నా కాదు. పోవడం చెప్తే నేను బహు దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే నన్ను నేర్చుకుంటే నీకు వచ్చేది ఏముంది? నేను ఆల్రెడీ స్వీకరించిన ఈ వాక్యం, నేను మంచి ఫలాలే తింటున్నాను. నేను అది కూడా ఒకటే సారి మంచి చపాతి తింటాను. జస్ట్ జోక్ చేస్తున్నాను. కానీ ఈ సీజన్ వస్తే వెరీ డేంజరస్. డిసెంబర్ నేను మీకు చెప్పినా కదా, ఇది వెరీ డేంజరస్ సీజన్. ఈ సీజన్ లో వారి కడుపే వారి దేవత అన్న వాక్యం జ్ఞాపకం వస్తా ఉంటుంది. ఎక్కడ పోయినా అన్ని పాయిజనస్. ఎంతమందికి మీకు తెలుసు చెప్పండి, షుగర్ అనేది పాయిజన్ అని. వైట్ వదిలేసి షుగర్ గురించే మాట. అది ఒక ఎడిట్ అవుతారంట, అంటే షార్ట్ లో చూసిన ఎడిట్ అవుతారంట వాటికి. ఎందుకు అంటే సైన్స్ స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. షుగర్ అనేది కార్బన్ బేస్డ్ మాలిక్యూల్. కార్బన్ డైఆక్సైడ్. నీ జీవితానికి కావాల్సింది ఏంది?
అర్థమవుతుందా? సరే, మన శరీరం అంటే తయారు చేయబడింది, కానీ మనం చేయాల్సింది షుగర్ ఎందుకు పాయిజనస్ అంటే మన బాడీ గ్లూకోజ్ కి అలవాటు పడద్దు. దేవుడు అట్లా పెట్టిండు. ఎవరన్నా ఫిజియాలజీ బుక్స్, డాక్టర్స్ చదివే పుస్తకాలు ఉంటాయి, ఫిజియాలజీ, అనాటమీ అని బుక్స్ ఉంటాయి. మీకు అవకాశం ఉన్నప్పుడు మంచి చదువుకోవచ్చు. ఇవన్నీ దీపం ఉండగానే కదా చదువుకోవాలి. కరెక్ట్ పోతే చదువుతాడు ఎవడు చదవడు కదా. ఇంత అవకాశం ఉన్నా గానీ ఏ పుస్తకం చదవలేకపోతుంది మన లైఫ్ లో. ఈ లోకపు విషయాలు మర్చిపోండి, ఇంకా ఎన్నో దైవికమైన పుస్తకాలు ఉన్నాయి కదా, మంచి మంచి పుస్తకాలు. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, అది చదవాలి మీరు అందరూ. ఎన్ని సంవత్సరాలకు తెలుసు అది? దగ్గర 200 సంవత్సరాల పుస్తకం. అది ఇంతవరకు నడుస్తుంది, ఫ్రీగా దొరుకుతుంది ఇంటర్నెట్ లో. తెలుగు తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు, హిందీలో కూడా చదువుకోవచ్చు, ఇంగ్లీష్ లో కూడా చదువుకోవచ్చు. చెప్తామని చెప్తామని ఇప్పుడు విషయం మనం కోసం నాకు తెలుసు. లిస్ట్ పెడతా, ఎడా మన గ్రూప్ లో పెడతా, ఈ పుస్తకాలు చదవండి అని. లేదంటే ఎక్కడ దొరికితే కూడా పెడతా. అది కూడా చదవాలా బ్రదర్, చదవాలా. ఎందుకంటే ఇది ఈ బ్రెయిన్ 99.9% వేస్ట్ అయిపోతుంది మనుషులకి. కొన్ని వేల సంవత్సరాలకి ఈ బ్రెయిన్ అంట, తెలుగులో ఏమంటారు, ష్రింక్ అవుతుందంట. ష్రింక్ అవుతుందంట, చిన్నగా అయిపోతుంది. పెద్దగా ఉన్న బ్రెయిన్ దాని స్టాండ్ తగ్గిపోతుంది, చిన్నగా అయిపోతుంది. పెద్దగా ఉన్న బ్రెయిన్ చిన్నగా అయిపోతుంది. రకరకాల కంప్రెస్ అవుతుంది. బ్రెయిన్ కంప్రెస్ అవుతుంది అంటే చిన్నగా అయిపోతుంది. అది సైంటిస్ట్ అనుకున్నారు, పూర్వీకులకు ఉన్న బ్రెయిన్ కి మన బ్రెయిన్ కి సైజ్ చాలా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ చెప్పిన, మరి మీరు బ్రెయిన్ ఫుడ్ తింటలేరా? తింటున్నారు కదా, మంచి ఆహారాలే తింటారు కదా. నాన్ వెజ్ తింటారు, బ్రెయిన్ మేక మెదడు తెచ్చుకొని తింటారు, ఇంకేం మెదడు తెచ్చుకుంటారు, కాళ్ళు తలకాయ రకరకాల అన్ని తింటారు. అయినా ఈ బ్రెయిన్ పెద్దగా ఎందుకు కావట్లేదంటే మొత్తం శరీరం అంతా షుగర్ తో నింపేసుకుంటున్నాం మనం. మంచి ఫలాలు తింటాం. చెరుకులు తింటే చెరుకులో ఫ్రక్టోజ్ ఉంటుంది. అదే చెరుకు నుంచి బెల్లం చేసి, బెల్లం నుంచి పాకం చేసి దాన్ని మళ్ళా షుగర్ లాగా మారిస్తే అది గ్లూకోజ్ అవుతుంది. ఎంత తేడా చూడండి. అంటే ఎన్ని 700 degrees టెంపరేచర్ లో దాన్ని బాయిల్ చేస్తున్నారు, చేసి షుగర్ గా మారుస్తున్నారు. అంటే అందులో ఏముండదు జీవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఉంటుంది ప్రపంచంలో, ఆరోగ్య ఏమంటారు, హెల్త్ ఆర్గనైజేషన్, ఆరోగ్య సంస్థ. వాళ్ళు ప్రపంచంలో ఏమి ఆహారాలు తినాలో ఏమి తినాలని రాష్ట్రం వాళ్ళ వెబ్సైట్ లో అక్కడ ఉంటది. ఏది ఆహారము ఏది ఆహారము కాదని లిస్టులు ఉంటాయి. ఆహారం దాని లిస్టు చూడాలి ఫస్ట్. ఏది మంచి ఫలము ఏది మంచి ఫలము కాదు తెలవాలంటే ఇది ఆహారము ఇది ఆహారము కాదు. అయితే ఆ లిస్టు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు తినేది అన్ని ఆహారం కాని లిస్టులు అయ్యే తింటున్నారు. అందుకు మన రోగాలు రావా చెప్పండి? అందుకే వస్తాయి రోగాలు. కాబట్టి చూడండి, మీరు చెప్పిన వాక్యం ప్రకారం సరే, మనకు తెలుసు ఆయన చెప్పిన వాక్యం ఏంది? కూర మొక్కలకు మీకు మనం తింటున్నారా? విత్తనాలు తింటున్నారా? ఎవరన్నా గింజలకి విత్తనాలకు తేడా ఉంది. ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాను. గింజలకి విత్తనాలకి తేడా ఉంది. గింజలు అంటే పక్షులు తినేది, విత్తనాలు అంటే మనుషులు తినేది. ఏంటో విత్తనాలు చెప్పండి? బాదాము, పిస్తా, అవి విత్తనాలు. గింజలు బియ్యము, గోధుమలు, జొన్నలు, రాగులు, మిల్లెట్స్ ఏమంటారు. మినుములు కాదు, మినుములు అవి పప్పు ధాన్యాలు పల్సెస్ కిందకి వస్తాయి. ఇవి సీరియల్స్ అంటారు. సీరియల్స్ అంటారు. పల్సెస్ అంటారు. పల్సెస్ బాగా తినొచ్చు, సీరియల్స్ తినద్దంటారు. ఎందుకంటే అవి శరీరంలో పోతే మొత్తం షుగర్ గా మారిపోతుంటాయి. అయితే నీ జీవ కణాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటాయి. ఎందుకంటే అంతగా వచ్చి నీ రక్త కణాలలో జమ రక్త కణాలు ఉక్కిరి బిక్కిరి చస్తా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే కణాలు వాటికి డోర్ ఉంటుంది.
డోర్ తెరుచుకుంటా ఉంటాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. డోర్ తెరుచుకుంటే గెస్ట్ ని లోపల రావనించచ్చు. గెస్ట్ ఎవరంటే గ్లూకోజ్. అయితే గెస్ట్ పరిస్థితి ఏమైతే ఎప్పుడన్నా ఒకసారి వస్తే గెస్ట్ కి ప్రాధాన్యత ఇస్తాము, అతిథ్యం ఇస్తాం, అందిస్తాం. పడుగురికి వస్తుంటే నీ పరిస్థితి ఏమైతే తలుపులు మూసేస్తావు. తలుపులు మూసేస్తాం అంతే తేడా. తలుపులు మూస్తే గెస్ట్ ఏం చేయాలా? రక్తంలోనే తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా నీకు? రక్తంలోనే తిరుగుతూ ఉంటాడు వాడు. ఎందుకంటే జీవకణాలు ఏం చేసినాయి? తలుపులు మూసేసినాయి. నువ్వు చాలాసార్లు వచ్చిన సార్లు నా దగ్గరికి రాకు. నువ్వు వస్తే నాకు కిరికిరి అవుతుంది నీ సేవ చేయలేక. కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి. తలుపు వేసుకుంటున్నాయి జీవకణాలు. ఆ రక్తంలోనే తిరిగి 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 రక్తం చిక్కగా అయిపోతుంది. సరే, ఇంకొక తీరు ఏంటంటే గెస్ట్ నువ్వు మా ఇంటికి వస్తే ఏమైనా పట్టుకోని రా. అందరికి ఇష్టమే కదా. మా ఇంటికి వస్తే నువ్వు ఏం చేయాలా? ఉత్త చేతితో రావద్దంటామా లేదా? నేను కూడా మీ దగ్గరికి వస్తే ఉత్త చేతితో నేను రాను, ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా. సో జీవకణం కూడా అదే అంటుంది. షుగర్ నువ్వు నా దగ్గర రావాలంటే ఇన్సులిన్ తీసుకొని రా. ఇన్సులిన్ తీసుకోకుండా నా దగ్గర రావద్దంట. అదేం చేస్తుంది? సరే ఇన్సులిన్ ఎక్కడ ఉంది? రా, ఇన్సులిన్ రా అంటే ఇన్సులిన్ ఎక్కడ? నీ బాడీలో ప్యాంక్రియాస్ లో ఉంటది. అదేమో చనిపోతుంది, కృషించిపోతుంది. ఎందుకంటే దాన్ని నువ్వు ఓవర్ వర్క్ చేయించినావు ఇన్ని సంవత్సరాలు. అది ఇంత చిన్న జీవ అవయవమే, ఇంతే ఉంటుంది. చికెన్ ఇంత సగం ఉంటుంది అవయవం. ఇంత చిన్న అవయవంలోకి వెళ్ళి ఇన్సులిన్ బయటకు వస్తుంటే దానికి నువ్వు అంతగా పని పెట్టి ఒక 100 సంవత్సరాలు పనిచేసిన ఆ దాన్ని 20 సంవత్సరాలకే ఎక్కువ తెచ్చేసినావు. దాని ఆయుష్ పోగొట్టుకుంది. అది ఇంకా నేను ఇవ్వలేను. ఇన్సులిన్ 100 సంవత్సరాలు ప్రొడ్యూస్ చేయాల్సింది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన, ఇంకా నేను ఇవ్వలేనంటుంది. డాక్టర్ పోతే డాక్టర్ చేస్తున్నాడు క్లైమేట్ గ్లైసిపేజ్ అనే టాబ్లెట్లు ఇస్తాడు. ఈ టాబ్లెట్లు ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్యాంక్రియాస్ ని పోయి కొడతా ఉంటాయి. ఇంకా చెయ్యి, ఇంకా ప్రొడ్యూస్ చెయ్యి, ఇంకా చెయ్యి ఇన్సులిన్, ఇంకా చెయ్యి ఇన్సులిన్. అది నాది ఉంటాయి కదా శక్తి. నేను ఇన్సులిన్ ఇచ్చాడు అంతా ఇది ఇస్తాయి. కొంతకాలానికి ఆ టాబ్లెట్ పనిచేయవు. ఎందుకంటే అది మొత్తం చచ్చిపడింది. ప్యాంక్రియాస్ అంత చిన్న అవయవం, అది అసలు పనే చేయొద్దు. ఎందుకంటే ఇన్సులిన్ పాయిజన్ బాడీలో. ఇన్సులిన్ వల్ల నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సులిన్ వల్ల ముఖ్యమైన ప్రాబ్లం ఏం తెలుసా? నీ శరీరంలో ఇన్సులిన్ ఎక్కువ జమ అయితే, ఎందుకు ఎక్కువ జమ అవుతుంది అంటే ఎక్కువ షుగర్ తింటున్నావు కాబట్టి, ఎక్కువ పిండి పదార్థాలు తింటున్నావు కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆ షుగర్ ని ఏం చేస్తుంది తెలుసా? కొవ్వుగా మారుస్తుంది. మరి బాడీలో కొవ్వంతా జమ అయిపోయి ఎక్కడ పోవాలి? కొవ్వు ఎక్కడ పడితే అక్కడ జమ అయిపోతుంది. అందుకు బ్లాక్స్ వస్తూ ఉంటాయి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాల కింద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది రక్తం ప్రసరించవన్నట్టు కొంతకాలానికి. ఆ రక్తం ప్రసరించకపోతే శరీరం కొల్లిపోతే కట్ చేస్తారు డాక్టర్స్. ఇవన్నీ తెలిసి కూడా మనము వాటి మీద ఆధారపడుతున్నాం. నేను చాలా మందికి చెప్తున్నా, మీకు ఒక సీక్రెట్. డయాబెటిక్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉండగలరా? అమ్మో వన్ కూడా వస్తుంది అంటారా లేదా? ఒక పూట ఉండలేవా? 2 గంటలు ఉండలేవా ఉపవాసం? 3 గంటలు ఉండలేవా? 4 గంటలు ఉండలేవా ఉపవాసం? అలవాటు చేయాలి బాడీని. నువ్వు ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు పడుతుంది బాడీ. 3 రోజులు బాడీ వెయిట్ పెరిగింది అనుకో, నాకు తెలిసిపోతుంది. అదే నెక్స్ట్ 3 days కి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తా. ఒక పూట తింటా, లేకపోతే 2 పూటలు తింటా. 3, 4, మళ్ళీ 6వ రోజుకి మళ్ళీ నార్మల్ బాడీ వెయిట్ వస్తుంది. తెలిసిపోతుంది బట్టలు వేసుకున్నాం. అంటే అంత సీక్రెట్స్ దేవుడు మనకి పెట్టింది. ఎంత దూరం ఉంటే షుగర్ అంతగా హెల్తీగా ఉంటావు నువ్వు ఈ లైఫ్ అంతా. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీ ప్రెసిడెంట్ చెప్పిండు ఒక రోజు లెక్చర్ లో. అంటే ఆంకాలజీ అంటే షుగర్, క్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా చాలా పెద్ద డాక్టర్. ఆయన ఇంతకాలం మాకు తెలియదు క్యాన్సర్ ఎందుకు పుడుతుంది, ఎందుకు వస్తుంది ఎవరు తెలియదు. కానీ ఇప్పుడు మేము తెలుసుకున్నాం క్యాన్సర్ ఎందుకు వస్తుందో. క్యాన్సర్ ని చెట్టబెట్టడం కూడా తెలుసుకున్నాం. ఏంటి అంటే మీరు షుగర్ ఎక్కువ తినడం, షుగర్ పదార్థాలు లేక పిండి పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఏమైతుందంటే ఈ జీవకణాలకి జీవం పోతుంది. నువ్వు తినే ఆహారంలో షుగర్ ఎక్కువ ఉంటే జీవకణాలు తలుపు వేసుకుంటాయి. మళ్ళీ రెట్ల బ్రతకాల అవి చచ్చిపోతాయి. చనిపోయిన సెల్సే బాడీలో తిరిగి ఒక రకమైన క్యాన్సర్ కొడులాగా కలుగుతుంది. కాబట్టి ఇంతగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చిండు. మళ్ళీ నా ప్రజలు ఏం నశించింది? బహుశా అంటాడు జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది కదా యూజ్ చేసుకోండి, వాడుకోక కొద్దుపై అందులో లేదా? అందులో చాలా ఉంది. నీలో కొద్దుపై, నీలో తగ్గిపోయి రోగాలు తెచ్చిపెట్టుకుంటుంది. నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే
మరి నాకు ఆ ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పగలుగుతున్నా. నేను పాటించకుండా అవి నేను చెప్పలేను కదా. ఇదే వాక్యం, విధేయత చూపించకుండా విజయం పొందకుండా మంచి ఫలాలు ఎట్లా పొందగలం, ఎట్లా తినగలం? మన బలహీనత ఇదే. మనం ఎందుకు ఆ యొక్క ఉద్యానవనమే అందాల ఉద్యానవనమనే పాడవాలి, పుష్పించలేక ఫలించలేక క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా ఇదే తీరు. ఇప్పుడు ముగించిన వాక్యం, మీరు వినే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మంచి పదార్థాలు అనుభవించాలా లేదా చెప్పండి, ఎంతమంది గురించి చెప్పండి. మంచి పదార్థాలు అనుభవించాలనేసి ఇక మీదట చాక్లెట్లు మనమే కదా, మనమే కదా అంటే నువ్వు ఆయన సంపాదించకుండా మా ఇద్దరు తక్కువ పెడతారు వీళ్ళు. అదే సంపాదించాలి కదా, సంపాదించట్లా. ఆదమ్మ వాళ్ళు ఒకరినొకరు ఏం చేస్తున్నారు, సంపాదించుకోవడం ఇక మీద మనం చేస్తాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనము సంపూర్ణంగా జీవించాలా, ఆరోగ్యవంతులుగా జీవించాలా. ఏంటంటే ఆదమ్మ ఎట్లా సృష్టించాడో మనం వెంటనే ఉండాలి. అట్లా మంచి ఆరోగ్యంతో ఆత్మలో కూడా ఎదుగుతా ఉండాలి అనేది ఆయన సంకల్పం అన్నట్టు, ఆయన భావం. కానీ మనము అతనికి ఆ వాక్యానికి విధేయత చూపించకపోవడం వల్ల మన జీవితంలో ఇంకా ఫలం వస్తలేదు. పాయింట్ అని చెప్పాడు. నీలో ఫలం ఎందుకు రావట్లేదంటే నువ్వు ఇంకా సమ్మతించలే, నువ్వు ఇంకా విధేయత చూపించాలి. పాయింట్ అది. కొన్ని సమ్మతిస్తే విధేయత చూపించారు, విధేయత ఉంటే సమ్మతించాలి. నాకు విశ్వాసం ఉంది కదండి, భార్య చెప్పకుండా అన్ని చేస్తాను, భర్తకు చెప్పకుండా భార్య చేస్తాను కదా. మా ఇంట్లో ఒక ప్రాబ్లం, నేను అన్ని రిపేర్ చేసుకుంటా, ఏ వస్తువునే రిపేర్ చేసుకుంటా. టార్చ్ లైట్ చెడిపోతే రిపేర్ చేసుకుంటా, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అన్ని రిపేర్ చేసుకుంటాను, మోటార్స్ కూడా రిపేర్ చేసుకుంటాను. అంటే నాకు ఒక ఆశ అన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఒకటే కదా అవకాశం మనిషికి, కాబట్టి అన్ని నేర్చుకోవాలి, మంచి అన్ని నేర్చుకోవాలి. డబ్బులు సేవ్ చేయాలని కాదు, కౌంటర్ లాగా ప్రవర్తిస్తామంట. నేను కౌంటర్నే మా పూర్వీకులు, కానీ నాకు అది లేదు నా రక్తంలో. వీళ్ళందరూ తెలుసు, గాస్పెల్ అవుట్ రీచ్ జీవోయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం మేము అందరికంటే. ఓవరా చెప్పగలరా, ఊహించగలరా ఎంత ఖర్చు పెడతాము? సంవత్సరానికి 1,30,000-40,000 ఖర్చు పెడతాను ఒక్కడిని. నేను ఎందుకు చెప్తాను బయట చెప్పండి, రికార్డింగ్స్ తీసేస్తాను. మీరు అనుకోవచ్చు పిచ్చోడు వాళ్ళు, మీరు కష్టంగా అనుకుంటాను నన్ను పిచ్చోడు అనేసి. మీరు ఎవడన్నా ఒకటి అనుకోవచ్చు, నాకు తెలుసు వీడు పిచ్చోడు. 1,00,000 మీద నువ్వు సేవ ఖర్చు పెడుతున్నావా? మళ్ళా నా దశమ భాగంలో వేరే చర్చికి వెళ్తాయి, ఎందుకంటే భార్య తీసుకుపోయిస్తాను. ఇవి కాకుండా నేను విదేశీ పాఠశాలకు కూడా పంపిస్తాను. పిచ్చోనువా నువ్వు, పిచ్చోనువా? ఒకరైనా పిచ్చోడు నన్ను అట్లనే, నువ్వు పిచ్చోనువా? వీళ్ళకి ఇంత డబ్బులు ఇస్తున్నా, నువ్వు పిచ్చోనువా? చెప్పండి. నేను సంబంధించకుండా వాక్యానికి విధేయత చూపించి కూడా చేస్తాను అనుకుంటారా? నేను మంచి బండి కొనుక్కోవచ్చు కదా, 2 లక్షల బండి కొనుక్కోవచ్చు కదా. ఆ విషయంలో కోపంలాగా ప్రవర్తిస్తా. ఎందుకంటే ఒక 10,000 కావాలి నెలకి కనీసం. గాస్పెల్ 10 నుంచి 12,000 ఖర్చు పెట్టాలని. ఇప్పుడు కాదు, అప్పుడు సంపద బ్రదర్, యశ్వంత్ బ్రదర్ ఉన్నప్పటి నుంచి ఖర్చు పెట్టట్టుంది. ఇప్పుడు కొత్తగా కాదు నేను చెప్తుంది. గాస్పెల్ అవుట్రీచ్ గ్రూప్ రాకముందటి నుంచే 2008 ఎప్పుడో నాకు కూడా తెలియదు. యశ్వంత్ బ్రదర్, సంపద బ్రదర్, నేను సేవకు పెట్టాము పాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి. 6 నెలలు కూడా 12,000, 15,000 ఖర్చు పెట్టుకున్నాం. నేను నుంచి ఎక్కడికి వస్తాయి బ్రదర్ ఇంకా డబ్బు నీకు? ఒక్క ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు వస్తుందా బ్రదర్? దానికి ఒక నియమం ఉంది కదా, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెహోవాకు అప్పించే జీవితం ఏం చెప్పండి? విధేయత అంటే చెప్తున్నాను, వాక్యాన్ని పాటించడం. నువ్వు నీ కానుకలని ఆయనకు సమర్పించకుండా ఆయన నుంచి నువ్వు ఎట్లా పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఆయనకు కావాలా నీ కానుకలు? ఆయన నేను పరిశీలిస్తున్నాడు, నేను పరీక్షిస్తున్నాడు. మలాకి గ్రంథం వచ్చేటప్పటికీ నేను ఒకటి నేర్చుకుని ఏంటంటే, మీ కానుకలని, సమర్పణల్ని, దశమ భాగంలని మందిరంలో తీసుకొచ్చి ఎవరైనా శోధించగలరా? దేవుడిని చెప్పండి. ఈ గ్రూప్ లా ఎవరైనా శోధించగలరా? నువ్వు ఎప్పుడైనా శోధించావు దేవుడిని? చెప్పండి, ఎప్పుడైనా శోధించావా?
ప్రభుని శోధించబడేది కూడా ఉంది వాక్యం. అదే మనకి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంటుంది వాక్యం 10వ అధ్యాయంలో. వారు శోధించిన వేరే ఇది వేరే మనం శోధించి పరిస్థితులను బట్టి ప్రభుని శోధించాలంటే ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టు నేను చేసిన హిజ్కియా ప్రార్థన వస్తుంటే నాకు, రవి బ్రదర్ బండి మీద కూర్చొని వస్తుంటే నాకు సడన్ గా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన తెలుసా? హిజ్కియా అంటాడు ఏంటంటే తెలుసా, ఈ రాత్రి నువ్వు చావబోతావని ఏషియా వచ్చి చెప్పిండు. హిజ్కియా ఆ క్షణమే తగ్గించుకోవాలి, గోనె బట్టలు కట్టుకొని దేవుని మందిరంలో గోడ తట్టు తిట్టుకొని యెహోవా యథార్థ హృదయుడై నీ తండ్రిలో నేను ఇట్లా అనుసరించి నడుచుకుని అని ప్రార్థన చేస్తాను. చెప్పండి, వింటున్నాం కదా మనం ఎప్పుడు చేసినామా? అంటే దేవుని శోధించామని చెప్తున్నాను. ప్రభు ఒకప్పుడు నేను ఎట్లున్నా నీకు తెలియదా? ఒక్కటే తక్కువ పని చేసిన నేను నా ధనాగాన్ని వాడికి చూపించిన. ఆయుధశాల ఎవడు వాడు? సిరియా దేశపు బబులోనా? సిరియా సెనహరీబు వాళ్ళ ఆ దేశపు వచ్చి సైన్యాధిపతి వస్తే ఆయుధశాలను చూపిస్తారు. సైన్యాధిపతి చూపిస్తాడు. అదొకటే తప్పు చేసినట్టే నేను కొంచెం గర్వించిన, నా దగ్గర ఎంత ఉంది చూడు ఆస్తి చూపించుకోవడం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం? నాకు తెలుసుకోలేదు. పాటించకుండా నువ్వు యాక్షన్ చేయకూడదు, నాకు వీల్లేదు. ప్రభా నాకేం వద్దు నీ ఆశలో, ఎందుకంటే నేను ఇంతవరకు నేనేం చేయలే నీ కొరకు, ఇంతవరకు నేను కూడా చేయలేదు నీ కొరకు, నేను ఏం చేయలేదు. కాబట్టి ఈ దినం మనం ఈ వాక్యాన్ని స్వీకరించాలి. నువ్వు ఆయన వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలా? ఇప్పుడు విన్న వాక్యాన్ని మీరు పాటించగలరా? నేను చేసినా చెప్తున్నాను, నేను చేయకుండా చెప్పలేను ఈ వాక్యాలు. ఏ పాస్టర్ అయినా కానీ ఈ వాక్యాలు పాటించలేక చెప్పలేడు. ఎందుకంటే ఎక్కడో ఆత్మ ఘోషిస్తా ఉంటాడు. దయ్యాలు వెలగొట్టలేని పాస్టర్ దయ్యాల గురించి మాట్లాడగలడా? స్టేజ్ మీద మాట్లాడలేడు. స్వస్థ బలం లేని పాస్టర్ స్వస్థత గురించి చెప్పగలడా? చెప్పలేడు. ఆత్మ ఘోషిస్తా ఉంటది. కాబట్టి ఇవి నువ్వు పాటించకుండా నువ్వు చెప్పలేవు. మళ్ళీ నువ్వు పాటించాలా లేదా? ఇంకా లేదు టైం, ఇంకేం పాటిస్తారు? అయిపోతుంది టైం. ఈ 2025 నుంచి ఎట్లుంటే నాకు తెలియదు పరిస్థితులు. నేనైతే చెప్పేసిన, నేను మాకు ఎక్కడో కొండ చోట పోయి దాచుకుంటా, కొండలోకి పోయి దాచుకుంటా. ఎవరో కొండ నీకు తెలుసుకున్నా, కొండ నా కోట నా దావు అవే దాచుకుంటా. నేను ఇంకొక లాక్డౌన్ ప్లాన్ చేస్తారని చెప్పినా లేదా కొంతకాలం కిందట. ఈ రోజు న్యూస్ పేపర్ లో చూస్తున్నా నేను, ఆల్రెడీ 2 కేసులు వచ్చినాయి. 3 వచ్చినాయి రీసెంట్. నాకంటే ఫాస్ట్ నాకు చాలా లేట్ వచ్చింది, కానీ న్యూస్ పేపర్ కంటే ముందే వచ్చింది నాకు. ఇంకొక కోవిడ్ వస్తే మీ పరిస్థితి ఏంది అన్నా లేదా? ఇంకొక లాక్డౌన్ వస్తే మీ పరిస్థితి ఏంది? మీరు అనొచ్చు, నాకు స్పెషల్ గా దేవుడు చూపించండి ఆ కళలో. చెప్పండి. ఈ వాక్యంలో మీరు ఇదే రీతిగా తరబిదు పొంది నడుస్తా ఉంటే మీకు తెలియకుండానే మీలో నుంచి వస్తా ఉంటాయి ఈ విషయాలు. ఆయన ఆత్మ దేవుడు నేను ఒక మైక్ స్పీచ్ లాగా మైక్ స్పీకర్ లాగా నీకు తెలియకుండానే వస్తుంటాయి అన్ని విషయాలు. అది స్వీకరించిన వాడికి విడుదల నేను చెప్తున్నా. నేను పాటించేది వేరే పాస్టర్స్ సువార్త ప్రకటిస్తుంటే నేను పాటించిన. ఈ సంవత్సరము దోమల నుంచి ఒక కొత్త రోగం రాబోతుందని కొన్ని సంవత్సరాల క్రితం చెప్తే ఇమ్మీడియట్లీ పోయి మస్కిటో నెట్లు కొనుకొచ్చి ఇంట్లో అన్నిటి పెట్టేసిన. ప్రతి మంచానికి మస్కిటో నెట్లు పెట్టేసినాం. ఈ రోజు కూడా మస్కిటో నెట్లు ఎక్కడ పండుకోం మేము. అర్థమవుతుందా? అంటే ఈ వాక్యం నేను చెప్తుందంటే మంచి వాళ్ళని ఎట్లా చిక్కులు గుండె వస్తే తినగలవు ఏమన్నా? ఇట్లా లేపలేవు, గ్లాస్ కూడా ముట్టలేదు. ఇట్లా ఏది నువ్వు ఎత్తలేవు. ఇట్లా నొప్పులు వేస్తాయి, అన్ని కీళ్ళని నొప్పులు ఉంటాయి. తర్వాత దేవుడు చూపించండు ఏ మందు పోదది, జిందా తెలుసుకొని దినాలు కలుపుకొని తాగితే చిక్కులు గుండె నొప్పులు పోతాయి. అప్పుడు ఎంత ఉంది దాని ఖరీదు? 20 రూపాయలు 30 రూపాయలు ఉంది. ఈ రోజు 100 రూపాయలు ఉంది. జిందా తెలుసు ఇంత చిన్నది. సీక్రెట్ తెలుసుకున్నాను. మరి సీక్రెట్స్ ప్రభు చెప్తారు కదా ఆమోసు గ్రంథంలో. సీక్రెట్స్ అని చెప్తారు కదా, తన ఆధీనంలోనే తన వశము తన ప్రియులకి ఇస్తాడంట, ప్రియులకు బయలుపరుస్తాడంట. ప్రియంగా ఉండాలి ఆయన కొరకు. ఎక్కువ సమయం ఎంత గడపాలను, అందుకే నీకు ఇచ్చిన దేవుడు చాలా టైం కానీ నువ్వు గడపలేవు. అందుకు మంచి ఫలాలు పోగొట్టుకుంటున్నాను ఈ లైఫ్ లో. ఎన్నిసార్లు హెచ్చరించినను దాన్ని విధేయత చూపించకపోతే సమస్య వచ్చినాక ఏం చేస్తుంది చెప్పండి?
ఏం చేస్తాను చెప్పండి, మీకు సీక్రెట్ అదే నేను చెప్తున్నాను. మంచి ఫలం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అదే సమర్పించి ఆయన మాట ప్రకృతి సహజంగా చెప్పండి, ఫలం ఎప్పుడు వస్తుంది? కష్టపడితే వస్తాం. కష్టానికి ముందు ఏం చేయాలి? విత్తనం కావాలి కదా, విత్తనం వేయాలి. విత్తనం నాటితేనే ఫలం విత్తనం వస్తుంది, నాటితేనే కదా ఫలం వచ్చేది. లేకుంటే రాదు. నేను తవ్వాలా, విత్తనం నాటాలా, దాన్ని కాపాడాలా, తర్వాతనే పంట వస్తుంది. పంట వస్తుంది. విత్తనం నాట, నేను ఇది ఎప్పుడు బిజినెస్ చెప్తుంటాను, విత్తనం నాటకుండా నువ్వు ఎట్లా పంటను సమకూర్చుకుంటావు? ఇదే సీక్రెట్. నీకు అర్థమైతే నీ జీవితం ఎంతో మార్పు చెందాడు. నేను ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా, 2008 నుంచి చెప్తున్నా, మీకే కాదు మన గ్రూప్ అందరూ చెప్తున్నా, మీరు విత్తనాలు నాటకుండా పంటని సమకూర్చుకోలేరు, అసాధ్యమని. అది విరుద్ధం దేవుని వాక్యానికి. అందుకే అవన్నీ చెప్పాడు మనకి. మంచి ఉపమానం చెప్తారు కూడా విత్తనాల గురించి. కొన్ని తో పక్కన పడ్డాయి, కొన్ని పడ్డాయి, అవి 4 క్రైస్తవ గుంపులను కూడా నేను చూపించిన గతంలో. అది చూడండి, ఎక్కడ ఒక యజమాని తన తోటలో గోధుమలు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. వెనకాల వచ్చి దుష్టుడు వచ్చి గురువులు చనిపోయాడు. అవి కూడా విత్తనాలే కదా, అన్ని సమానంగా వెళ్తా ఉన్నాయి అని చెప్పాడు. ఎక్కడికైనా కానీ విత్తనం చల్లకుండా నువ్వు ఏం సంపాదించుకోవాలి. నీకు ఎట్లా వస్తాయి చెప్పండి డబ్బులు? చెప్పండి, నాకు అర్థం కాదు. డబ్బులు ఎట్లా వస్తాయి కదా, ఎట్లా వస్తాయి చెప్పండి? బైబుల్లో ఉంది వాక్యం, కష్టించి ఫలించి రెక్కలు ఉన్నాయని. ఉందా లేదా చెప్పండి? బైబుల్లో వాక్యం ఉంది, దానికి రెక్కలు ఉంటే అది ఎగిరిపోతుంది అని. సామెతలు కదా, ఎగిరిపోతుంది. మీకు అర్థం కావాలా? దాని రెక్కలను తుంచేసుకోవాలా? ఎట్లా తుంచేసుకుంటారు చెప్పండి? దాని ఎంట పడుతుంటే అది ఎగిరిపోతా ఉంటది. అది సీక్రెట్. ఎంట పడకపోతే ఆడే ఉంటది. అది ఎంట పడద్దు, దాని ఎంట పడద్దు. ఈ రోజు అంతా దాని ఎంట పడతారు, అందుకు రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నాను నేను చెప్తున్నా. అంటే అది తెలియాలి కాబట్టి. అది నీ ఎంట పడాలా? నేను చెప్తున్న సీక్రెట్. అది నా లైఫ్ ఎక్కడన్నా పోయి అట్లా పుడతాయి డబ్బులు, కానీ అందులో ఒక్క పైసలు తినా. నేను నేర్చుకున్న సీక్రెట్ అదే. అది ఎదిగించిన దేవుడు. 8 సంవత్సరాల నుంచి మీకు తెలిసిన లక్షల కానుకలు వస్తాయి, ఒక్క పైసలే తెలియదు ఇంతవరకు చెప్తున్నాను. ఆయన సాక్షి దాన్ని ఈరోజు వరకు కూడా ఒక్క కానుక నేను తినలే. కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ డబ్బులు ఇస్తారు, అది కూడా సేవకు వాడింది. పిహెచ్డి స్టూడెంట్స్ డబ్బులు తినలే. నాకు హక్కు ఉంది తినడానికి, యోగ్యత ఉంది. ఎందుకంటే కష్టపడేవాడికి ఆహారం అని ఉంది వాక్యం, కష్టపడేవాడికి ఫలం అని ఉంది. కష్టపడేవాడు ఆహారానికి పాత్రుడు చెప్పిండు. పనివాడు జీతానికి పాత్రుడు. నేను నా ఆయుష్ వాటి మీద పెట్టినప్పుడు, వాటి అభిషేకప్పుడు నేను తినచ్చు. అది కూడా నేను సేవలో వాడినా. నేను మీకు చెప్పే పాయింట్ అది అర్థమవుతుందా? అందుకే నాకు ఈ రోజు వరకు కూడా ఏ పొద్దు లేదు. అనేసి నేను ఎప్పుడు కూడా ఎక్కువగా విరలేదు చేస్తాను. ఫ్రీగా చేసేవాళ్ళు మీ ఫ్రీగా సేవ చేస్తుంటాను. ఫ్రీగా ఎవరి నేను తినను. నాకు ఫ్రీగా పెట్టిందంటే నేను ఎంతగానో ఉద్దేశిస్తారు అంటేనే ఉంటాను. ఎందుకంటే నాకు ఆత్మ పోషిస్తా ఉంటాను. నేను ఫ్రీగా తింటున్నా, కష్టపడకుండా తింటున్నా. ఇక్కడ ఏమంటే చేసిపోవాలా, ఇష్టపడి పలికిపోవాలి. ఇక్కడ గుర్తగైతే నేను పోలిక నుంచి చివరికి ఒక వాక్యం చూపించేసి నేను ముగిస్తా. చూడండి, ప్రకృతి సహజంగా చూపించిన వాక్యం సమ్మతించాలంటే విల్లింగ్నెస్, హృదయానుసారంగా సమ్మతించడం అంటే ఏం తెలుసా? హృదయానుసారంగా. అర్థమవుతుందా? మీ హృదయానుసారంగా ఎన్నో సీక్రెట్స్ దేవుడు మీకు బయలుపరిచిండు. మీరు యోచించినవి స్థిరపరుస్తాను. ఆయనతో సమ్మతించకుండా, ఆయనకు విధేయత చూపించకుండా ప్లాన్స్ చేస్తే స్థిరపరుస్తాడా? స్థిరపరచడు. అసాధ్యం అది. నాకెందుకు ప్రభావ ఇంకా ఎందుకు కార్యం చెప్తలేదు అంటే, చూడండి ఈ విషయంలో నువ్వు మంచి ఫలాల వరకు రాలేదు. పోదు వచ్చినాక ఏం చేయాలి? అదొకటి చూపించేసి ఆయన ముగిస్తా. చూడండి, దేవుని బిడ్డలు సంపూర్ణంగా దేవుళ్ళో ఎదగాల అనేది ఆయన ఆశ. నువ్వు సమ్మతించకుండా, విధేయత చూపించకుండా, మంచి ఫలాలు పొందకుండా, చెడు తినకుండా, శరీరమంతా క్లోషించిపోయినాక నువ్వు సంపూర్ణంగా ఎట్లా ఎదగగలవు? పేదరికంలో ఎదగాలి ఎవడన్నా? అసాధ్యం. నేను చెప్తున్నా, పేదరికం ఒక దయ్యమని ఎన్నిసార్లు నేను చెప్పాను. అది పట్టిన వాడి జీవితము చాలా న్యాయంగా ఉంటుంది. అర్థమవుతుందా? వాడు బెగ్గర్లాగానే ఉంటాడు. పేదరికం ఉన్నవాడు ఎవరి దగ్గరికి సంపాదించుకుందామని చేసి ఆపుతాడు. వాడు మైండ్ అంతా పొదటి నుంచి సెంటర్ వరకు అదే ఉంటాడు. నేను నా లైఫ్ లో ఇంతవరకు ఎవరినైనా చేసి ఆపు. నేను చెప్తాను, ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని ఎట్లా పాటించాలని నేను చెప్తున్నాను. నా లైఫ్ లో ఎవరి దగ్గర ఆఫ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర నేను చేసి ఆపలేదు.
ఒకరికి ఇచ్చిననేమో మర్చిపోయినేమో ఇచ్చి కూడా, కానీ నేను మటుకు ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోను. ఒకవేళ ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి దానికంటే బహు విలువైన గిఫ్ట్ వాపస్ ఇచ్చేది. అట్లా చేస్తున్నాను, చెప్పుకోవట్లేదు ఎవరు తీసాను, కానీ నేను చెప్తున్నా, ఎవరైనా నా దగ్గర ఒక బహుమానం తెచ్చిందంటే వాడికి దానికంటే మరీ విలువగల బహుమానం నేను ఇస్తా. ఎందుకంటే ప్రతిసారి నేను రాజుని అని నేను రుజుపరుచుకుంటాను దేవుని సన్నిధిలో. ప్రతిసారి నేను రాజుని, నేను దరిద్రుని కాదు. నన్ను రాజుగా పెడితే నేను దరిద్రుని ఎట్లయితాను? ఇవి మనము దీన్ని ఉదయం లేస్తేనే ధ్యానం చేయాలి. నీ నోటి ద్వారా ఇవన్నీ రావాలా. నేను ప్రతిరోజు ఉదయం ఇదే ప్రార్థన చేస్తాను, నన్ను ఆశ్రయించు ప్రభు, నా భార్యని, మా పిల్లల్ని ఆశ్రయించి, పేరు తీసుకుని ఆశ్రయించు ప్రభు, వారి ఆరోగ్యాన్ని ఆశ్రయించి, వారి ఆస్తులను ఆశ్రయించి, వారి విద్యను ఆశ్రయించి, వారి చేతి పనిని ఆశ్రయించి, వారి ఫైనాన్స్ ని ఆశ్రయించి, వారి ఆరోగ్యాన్ని ఆశ్రయించి కొంచెం నేను ఉచ్చరిస్తాను. వేసుకొస్తున్నాను మమ్మల్ని ఉచ్చరించాను. ఈరోజు ప్రతి దుష్టుని, ప్రతి ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాను ప్రభావ మీ ఇచ్చిన అధికారాన్ని బట్టి. మా దేశంలో ఉన్న హాస్పిటల్స్ లో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఈరోజు డిశ్చార్జ్ గురుగా వేసుకొస్తున్నాయి. మనుషులు మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా నీ మీద ఆధారపడాల ప్రభావ అని ప్రార్థిస్తారు. అట్లా ఉంటే ప్రార్థనలు అంటే నీ నెక్స్ట్ లెవెల్ ప్రార్థన అట్లుంటుంది. ఇండియా నుంచి గొప్ప దైవజనులు ప్రపంచాన్ని పోయి భూతాల కింద చేయాలి. అది నీ ప్రార్థన. ఇంతవరకు ఇండియా ఇతర దేశాలకు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? శ్రేష్టమైనది, మంచి ఫలం లేదే కదా. చూడండి, ఇప్పుడు ఏ రీతిగా నువ్వు ఆయనలో సమృద్ధిగా ఎదగాలో ఒకసారి చూడండి. మనం అనేక పర్యాలు మీకు చూపిస్తున్నట్టు వాక్యాలు ప్రిపేర్ కాకుండా స్టేజ్ ఎక్కద్దు. ఎందుకంటే మీలో తప్పులు ఎక్క పెడతారు మనుషులు. KBPM లో ఎవడు తప్పులు లెక్క పెట్టారు. KBPM బ్రదర్స్ సిస్టర్స్ వాక్యాలు చెప్పారంటే ఎవరెవరు మీకు తెలుసా? ఎవరెవరు వింటుంటారో వాక్యాలు? చిన్న గుంపే వింటారు నాకు తెలుసు. ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి వింటారు, అమెరికా నుంచి వింటున్నారు, లండన్ నుంచి వింటున్నారు, ఆస్ట్రేలియా నుంచి వింటున్నారు మనుషులు. నేను దాన్ని సాక్ష్యంగా చూసినా కూడా ఈ మధ్య ఈ వాక్యాలు వింటున్నారనేసి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా చెప్పాలో వాక్యం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆశీర్వాదం చెప్పండి. వాడి జీవితం నాశనం వచ్చేస్తాయి. వాడు దేవుడి కొరకు జాగ్రత్తగా జీవించగలడు. అట్లా చెప్పడం నేర్చుకోండి. ప్రభా, ఈ గ్రూపులో రకరకాల మనుషులు, వాళ్ళందరూ ఆశింపబడాలి, వాళ్ళందరూ మీ కొరకు పరిచయం చేయాలా ప్రభా అని పాజిటివ్ గా చెప్పడం నేర్చుకోవాలి. ప్రోత్సాహకరంగా ఉండాలి మీ వాక్యం. తర్వాత నేను చెప్పిన నేను ఎవరి రోజు కూడా ప్రిపేర్ కాకుండా స్టేజ్ చెప్పాను. ఈ రోజు ఈ వాక్యం చెప్పాలంటే నేను ప్రిపేర్ అయినా ఈ పాయింట్స్ మంచి ప్రింట్ కూడా తీసుకుంటాను నేను. అంటే ఏ పని చేసినా దానియేలులో నెబుకద్నెజర్ సాక్షి ఇస్తున్నాడు. శ్రేష్టమైన తెలుగులో అట్లా, ఇంగ్లీష్ అట్లా లేదు. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎక్సలెంట్ స్పిరిట్ అంటే ఎక్సలెన్స్ అంటే దానికి ఇంకా ఏ డోకా లేదన్నట్టు. అంత అంటే పర్ఫెక్ట్ కంటే ఎక్కువ. అటువంటి ఆత్మ అంటే ఆత్మలలో కూడా సంపూర్ణ అటువంటి ఆత్మ పడుతుంది. యెహోవా దేవుని ఆత్మలు 7 రకాల ఆత్మలని మనం యెషయా 11 చూస్తాం. 7 స్పిరిట్ ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేసుకుంటాం దేవుడి చిత్తం అయితే. ఎక్సలెంట్ స్పిరిట్ నీలో ఉందా? ఎక్సలెంట్ స్పిరిట్ ప్రతిసారి నాకు పరిశీలించుకుంటా, ప్రభా నాకు ఎక్సలెంట్ స్పిరిట్ కావాలి. ఎందుకంటే దానిలో ఉండే ఒక మనిషిలో ఉంటే నాలో ఉండొచ్చు కదా. సంసోన్లో కూడా ఉండే, ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. సొలొమోన్లో ఉండే, ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అననీయ సభ్యులు దయ్యాలుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పారు, నేను చెప్తున్నాను. అననీయ సభ్యుల భార్యాభర్తలు సేవలో దయ్యాలు పడిపోయాడు, మనుషులు విడిచిపెట్టి. రోగులు స్వస్థపరచబడేవాళ్ళు, వారి సేవలో అద్భుతాలు జరిగినాయి. కానీ భార్యాభర్తలు ఏం చేశారు? పరిశుద్ధాత్మని మోసగించారు. పరిశుద్ధాత్మ పవర్ అక్కడ తెలుస్తుంది, ఎంత పవర్ఫుల్. మన అటువంటి పవర్ ని పొందుకోవాలంటే ఎన్నికలు చేస్తున్నారు ఈ రోజు మనుషులు ప్రపంచాత్మకంగా. చివరిగా క్రీస్తుతో సమానమైన సంపూర్ణతలోకి మనం ఎదగాలి. ఇంకా మనము ఆ మూల పాఠంలో అంటే ఇంకా బేసిక్ లెవెల్ అని ఉండిపోయినాం. రక్షణ సందేశం వరకు వెళ్ళిపోయినాం. ఆయన మహిమలోనికి ఇంకా నువ్వు ప్రవేశించలేకపోయినావు. ఒకరోజు నేను చూపించిన రిఫరెన్స్ ఉన్నాయో నాకు తెలుసు. మందిరాన్ని చూపించిన మనం మోషేకి చూపించిన మందిరం ఎట్లా ఉంది? మీరు ఇంకా బయటనే వెళ్ళిపోతున్నారా? మొదటి ఆవరణలోకి వచ్చినారా?
రెండవ ఆవరణకు వచ్చిండ్రా, మూడవ ఆవరణం అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ వరకు వెళ్ళిపోయిండ్రా. ఆత్మీయ జీవితాల్లో పరిశీలించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు దేవుని బిడవయ్యింది, ఏ దశలో ఉన్నది నీ ఆత్మీయ స్థితి? అనిల ప్రాంగణంలో ఉన్నావా, ఇంకా బయటనే ఉన్నావా? బయట ఉన్నవాడు శిక్షింపబడతాడు. అనిల ప్రాంగణంలోకి వస్తే అవకాశం రక్షణ పొందడానికి. దాని తర్వాత ఉన్న ప్రాంగణము బలి అర్పణ, గంగాలము, శుద్ధీకరణ, ధూపవేదిక దేవుడు స్తుతించారు ప్రతిరోజు. ఆ యొక్క సముఖపు రొట్టెలు, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలా. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు అడుగు పెట్టాలా యాజకుడిలాగా. అంటే నీ స్థితి ఏ రోజు ఈరోజు నువ్వు ఈరోజు కూడా యాజకుడిలాగా ఉండగలుగుతున్నావా? నువ్వు వాక్యం చెప్తావు, రక్షణకు వస్తున్నారా? ఇంతవరకన్నా నువ్వు వాక్యం చెప్తే అద్భుతాలు జరిగిపోయా? చూసుకోండి. అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది? నువ్వు ఇంకా బయటనే ఉన్నావా, లేక అక్కడ బలి పశువులను వస్తుంటే ఆ మాంసం కొరకు ఎదురు చూస్తున్నావా? కొంచెం కష్టమే కదా ఇట్లా చెప్తే. అవన్నీ విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అసలైన అది ఈ లోకస్తులు, సేవకులు, ముఖ్యంగా క్రైస్తవులు ప్రాంగణాలు, బయట ప్రాంగణాలు తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ మంచి మాంసం దొరుకుతుంది, జబ్బ దొరుకుతుంది, కాలేయము, అవన్నీ ఉన్నాయి అక్కడ పదాలు. లేవి గ్రంథాలు చూస్తాం, లేవి కాండం, రకరకాల విలువ గల అవయవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ మనం అట్లా కాదు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రభుని ముఖాముఖిగా చూడాలా, ఆయన మహిమలోనికి ప్రవేశించాలని తపన. ప్రతిరోజు నాకు ఆ తపన. ప్రభు ఒకప్పుడు నేను చూసిన, నేను ఇప్పుడు చూడలేకపోతున్నాను. నిన్ను చెప్పండి. పౌలు నమస్కుమార్లో చూసి వేసుకున్నాడు, మళ్ళా చూసిండా? ఎక్కడ ఉందా చూసినట్లు? చెప్పండి. ఒక్కొక్క స్థలంలో ఉంది, ఎక్కడ ఉంది చదివిన నేను. ఉంది, చెప్పండి. మరి అవకాశం ఉందా లేదా? ఉంది. ఒకసారి వింటే సరిపోతాయి స్వరం. ప్రతిసారి ఈ స్థితికి మీరు ఎప్పుడు ఎదుగుతారు? ఇంకా ఇంతకాలం. మన ప్రభు కూడా వేదన అదే కదా. ఇంకా ఎంతకాలం మీరు ఈ రీతి కొంటారు అన్నాడు శిష్యులను పట్టుకొని. ఇంకా ఎంతకాలం? నాకు ఒకటి నిన్న వాక్యం చూస్తుంటే నాకు ఒకటి బాధ అనిపించింది. ఏంటంటే ఏసుకో తెలుసు ఇస్తూదా పట్టిస్తారు అనేసి, అయినా కానీ ఏ రోజన్నా వ్యక్తపరిచిందా? ఏ రోజన్నా వీడు ఇటువంటి వాడు అని వాని మీద సరిగిందా? ఎక్సలెంట్ స్పిరిట్ అంటే అదే. అర్థమవుతుందా? ఏ రోజు కూడా పేతురు గురించి తప్పుగా చెప్పిండా? ఏ శిష్యుని గురించి తప్పుగా చెప్పిండా? నేను ఎప్పుడైనా చెప్పినా నా బ్రదర్ ఎవరి గురించి తప్పుగా? ఎందుకు చెప్పాలి చెప్పండి? నన్ను గొప్పనా? నేను అక్కడి నుంచి నేర్చుకున్నా, మన ప్రభు నుంచి నేర్చుకున్నాను. మన ప్రభు ఎవరి గురించి తప్పుగా చెప్పాలి? ఒక హేరోదు గురించి ఆ నక్కతో చెప్పన్నాడు అంతే. ఒక్కటే స్థలంలో, ఇంకెక్కడ లేదు. ఎందుకు నక్క తర్వాత చూడండి ఎందుకు చెప్పాడు నక్క. ఆ నక్కకు పోయి చెప్పండి అన్నాడు. అంటే ఏంటంటే అందుకు నక్క అయిందా? అంటే నక్క గుణగణం అర్థం చేసుకుంటే మనిషి ఎందుకు నక్కలాగా తయారు. నక్క ఎప్పుడు పంచి ఉంటుంది బ్రదర్. సింహం వచ్చి చంపేసి తిండిపోయినాక మిగిలిన దానికి ఎదురు చూస్తుంటారు. ఆ గుణగణాన్ని బట్టి చెప్పిండు అన్నట్టు. ఏదోము వంశస్థుడు మీకు తెలుసు. ఏదోము వంశంలోకి వెళ్ళి చివరి వాడు. అక్కడ ఏదోము శారీరకమైన వంశం నాశనం అయిపోయింది. దాని తర్వాత పాతని గతించి కొత్తమైన ఎందుకే నూతన పట్టణాలలో చూస్తాం మనం. మీరు ఏషియా బట్టి వాడు చూసుకోండి. ఇవి ఆత్మీయంగా మారిపోయినాయి. కానీ ప్రకృతి సహజంగా హేరోదు లాస్ట్ వర్డ్ యోధోము వంశంలో. మీకు ఎంతకాలం కిందట చూపించిన ఆ గ్రీసు దేశస్థరాలు సునెఫెనికా అనే ఒక పట్టణంలో ఒక ఆమె వస్తుంది. ఆమె కూడా ఏదో రాస్తుంది క్లియర్. రెండే కేసెస్ కనిపిస్తాయి. ఏదో ఆమెకి ఎంత తేడా? ఆమె ఏమంటుంది? నేను ఏదో వంశమైనా శారీరకంగా ఉన్నా గానీ ఎంతగా తగ్గించుకుంది ప్రభు సన్నిధికి వచ్చి. కుక్కలు కూడా కుక్క పిల్లలకి ఆహారమైనా మాకు అయినా పడిపోయిన ముక్కలు వెతుకొని తింటాయి కదా. అట్లనే నాకు కూడా ఆ రొట్టె ముక్క, చిన్న ముక్క. ఆమె విశ్వాసం వ్యక్తపరిచింది. ఏ రోజు అట్లా కాదు, కుక్క నక్కలాగా ఉన్నాడు, కుక్కలాగా లేడు. అదే పాయింట్ అక్కడ. చాలా మంది అంటారు, చూడు మీ దేవుడు ఒక అన్య స్త్రీని పట్టుకొని కుక్క అన్నాడు. అన్ని ఇంటర్నెట్ అన్ని ఉంటాయి, యూట్యూబ్ లో వీడియోస్. అర్థమైందా? మరి ఎందుకు కుక్క అన్నాడు చెప్పిందా? కుక్క పిల్ల అంటాడు. కుక్క గాని కుక్క పిల్ల గాని వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. వాళ్ళు అట్లా చెప్తున్నారు. అట్లా మళ్ళీ నువ్వు దాన్ని వినేసి ముస్తగా వెళ్ళిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు చెప్పాలి కదా దానికి. అంటే అంతగా పరిపక్వం చెందినవా? ఎఫెసు రాసిన పత్రికలు అదే వాక్యం మనం చూస్తుంటాం.
KBPM లో స్పెషల్ ఇది. KBPM లో ఈ గుర్తులు ఉన్నాయా లేవా, ఈ పరిచయాలు ఉన్నాయా లేవా అంటే 4వ అధ్యాయము 11వ వచనంలో మనం ఒక చూపించే వాక్యంలో చూస్తాం. నేను ఇక్కడ చెప్పండి ఒకటే, మీరు వాక్యాన్ని చదివి పరిశుద్ధులు స్టేజ్ ఎక్కద్దు ఫస్ట్ పాయింట్. తర్వాత ఇట్లా సిద్ధపడాలనేసి నీకు పంపించా కూడా నేను వాట్సాప్ లో పంపించా కూడా మీకు టెంప్లెట్ ఇట్లా రాసుకోండి అనేసి. ప్రతి వాక్యం మీరు చెప్తారు కానీ సలహా ఇస్తున్నారా, ఎట్లా పాటించాలా బ్రదర్ అని చెప్తున్నారా? ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. మనలో మీరు చెప్తున్న వాక్యాలు మంచిదే, బాగా తరగతి పోతున్నారు, కానీ మనకు వేరే గ్రూప్స్ కి తేడా ఏం తెలుసా? మనం ఎట్లా దీన్ని అమలు పరచాలని చెప్తాం. అంటే అప్లికేషన్ అంటాం కదా, ఈ వాక్యాన్ని ఎట్లా అప్లై చేయాలని చెప్తున్నాం. మనం చెప్పకపోతే మనుషులకి మార్గం తెలియదు, ఎందుకంటే ఆ మార్గం నువ్వు ప్రకటించాలి. ఇప్పుడు ఈ విన్న వాక్యం ఎట్లా నువ్వు విధేయత చూపించాలా, ఎట్లా మంచి ఫలంలో పొందుకోవాలా, ఇవన్నీ మనం ప్రిన్సిపల్స్ చూపిస్తున్నాం. అయితే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా ఫస్ట్ పాయింట్, నేను నిజంగా విధేయత చూపిస్తున్నా, నేను రెడీగా ఉన్నాను సంపూర్ణంగా నేను సమర్పించుకోవడం కొరకు. విధేయత అంటే అర్థం అదే కదా, సమర్పించుకోవాలి కదా. ప్రభు నువ్వు సమర్పించుకుంటావు, వాక్యానికి విధేయత చూపిస్తావు అంటే వాక్యాన్ని స్వీకరించిన ఈ కమ్యూనిటీ నేను వాక్యం ప్రకారంగా జీవిస్తా, అది విధేయత చూపించడం. కాబట్టి సమ్మతిస్తున్నామా మనం, అట్లా దేవుని యొక్క చిత్తం ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. నిజంగా నేను విధేయత చూపిస్తున్నా, నిజంగా నేను సమ్మతిస్తున్నా ప్రభుని. ప్రభు ఎట్లా నేను సమ్మతించాలా, ఇదేనా నాకు మార్గం చెప్పి. మీకు తెలుసు కేవలం వాక్యం ద్వారా తప్ప వేరే విధానం లేదని. వాక్యం ధ్యానించాలా, మోకాళ్ళ మీద కూర్చోవాలా, మన విధానం అది. దాని తర్వాత దేవుని స్తుతించాలా, గణపరచాలా. ఈ మూడు కదా ప్రిన్సిపల్స్ మనకు ఉన్నాయి. ఈ మూడింటిని క్రమపాలలో మనము సమపాలలో చేసుకోవడం నేర్చుకోవాలా, ఎందుకంటే ఆయన చిత్తం. తర్వాత చివరికి ఆయన చిత్తాన్ని నేను చూపించేసి వాక్యాన్ని క్లోజ్ చేస్తారు. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13లో నీ పేరుకు ఎటువంటిదో నువ్వు పరిశీలించు. మనమందరము విశ్వాస విషయంలోను, విశ్వాస విషయంలోను దేవుని కుమారుల గురించి జ్ఞాన విషయంలో మీరు చాలా జాగ్రత్త. మనం ఎందుకు మనుష్య కుమారుడి గురించి గత 4 వారాల నుంచి నేను మీకు చూపిస్తానంటే, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలన్న ఆశ నాకు ఎక్కువ. ఆయన తండ్రి తన కుమారుడిని పరిచయం కొరకు ఎంత తపన పడినది నేను నేర్చుకుంటున్నా. తండ్రి హృదయం ఎటువంటిదని నేను గ్రహిస్తున్నాను. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడుంది పాత నిబంధన పుస్తకంలో యేసు ప్రభు గురించి ఎన్నో రికార్డింగ్స్ చేసినాం. మెల్కీసెదెకుకు సంబంధించిన రికార్డింగ్స్ ఎన్ని 4-5 గంటలు ఉన్నాయి రికార్డింగ్స్. యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు ఏవి కాంప్రమైజ్ నేను కాను, ఎందుకంటే ఆయన ఒక్కడే సమస్తం. ప్రతి దానికి ఆయనే మూలకారకుడు. నీ స్తుతులకి కారణభూతుడు, నీ రక్షణకు కారణభూతుడు. ప్రతి దానికి సమస్తము నీవే. ఎన్ని విడిచి ఎక్కడ పోగలని మన ఆయన గురించి తెలుసుకుని జరుగుతుంది. ఈ వాక్యం ఇప్పుడు చదవండి. ఇప్పుడు దేవుని కుమారుని వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది, చూడండి, మనందరము ఒకటే తాత్పర్యం కలిగి ఒకటే అవగాహనకు రావాలి. మనలో డిఫరెన్సెస్ వస్తే దయ్యం దూరుతాం. నేను చెప్తున్నా, శిష్యులకు అది జరిగింది, అపోస్తలులకు అది జరిగింది. పౌలు ఎక్కడ పరిచయం చేస్తే ఆ చర్చస్ లో దూరిండి వాడు దుష్టుడు, దూరుతుంటాడు. మనలో కూడా దూరుతుంటాడు. మనకు తెలుసు, దేవుడు నాకు చూపిస్తాడు, మీకు చూపిస్తాడు, మనలో చూపిస్తాడు, శిష్యులకు చూపిస్తాడు. వాళ్ళు ఫోన్స్ చేసి చెప్తా ఉంటారు. నేను కూడా అవుట్ కలిసి ప్రార్థన చేస్తాను, ప్రభు దగ్గర మనకి విజయం వల్ల నేను చెప్తాను అనిసిపోయి వాళ్ళతో మీతో కొట్టాడతామా? కొట్టాడం కదా, కొట్టాడతామా? సో బ్రదర్ మన దగ్గర వెళ్ళిపోయిన బ్రదర్ ఒక గ్రూప్ లో పెట్టిండు, గ్రూప్ లో పెట్టాడు, నాకు పెడతారు. యేసు ప్రభు మీ కొరకు నేను చనిపోతున్నానేసి ఎవడు చెప్పాడు, ఎందుకు చనిపోమని చెప్పిండు అని ఒకటి పెట్టింది యూట్యూబ్ లో వీడియో. లోక రక్షణ కోసం ఎవరు ఆయన రక్షణ ఇవ్వమన్నాడు, ఎవడు ఇమ్మన్నాడు, ఎవరు రక్షించమన్నాడు, ఏం జవాబు ఇస్తా చెప్తున్నాడు. ఇవ్వాలా లేదా? అటువంటి వానికి ఇవ్వాలా లేదా? నేను పెట్టినా ఏమని పెట్టాను సార్, కుమ్మరుని అడుగుతుందా, కుమ్మరిని నన్ను ఎందుకు కుండగా చేసిన, మట్టిలాగానే ఉంటే మంచిగా ఉంటుంది నా పరిస్థితి ఉంటది. మనం రిప్లై చేస్తున్నాం, స్వీకరించాడు. అందుకని వానికి అర్థమయ్యే భాషలో చెప్పిన, కింద పెట్టిన తెలుగులో రాసిన. అదే కుండ మట్టిలాగా ఉంటే బురదలాగా ఉంటే మంచిగా ఉండేది కదా, అట్లనే ఉండిపోతే బాగుండే కదా. కుండ అడుగుతుందా కుమ్మరుని, అరే నన్ను ఎందుకు మంచి కుండగా చేసినావు, నన్ను మట్టిలాగానే పెడితే బాగుండే కదా అని వదిలేసిన. అంతే, అక్కడికి రాసి వదిలేసిన అంతే. ఇక వాడికి మనసు ఉంటే అర్థం చేసుకుంటాడు. తెలియలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదా. మన నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వు వాడుకుంటలేవు కదా. జ్ఞానాన్ని వాడాలా, ఇది వెర్రితనం కదా ఈ లోకము. దాని మీద దేవుని జ్ఞానాన్ని వాడాలా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాడాలా. అర్థమవుతుందా? అందుకొరకే మనం ఇంకా ఉన్నాం ఈ లోకంలో, అవకాశం పోగొట్టుకుంటున్నాం. చూడండి, దేవుని యొక్క ఏకాత్మము పొంది, ఏకాత్మ మనకు అవసరం.
ఏకాత్మ లేకపోతే కార్యం జరగవు. నేను పాయింట్ చెప్తాను మీకు. ఎందుకో ఆది సంఘంలో అంత పవర్ ఉందంటే వాళ్ళందరూ ఏకాత్మలైన ఏకతాత్పర్యగలిగిన వారు. బోధలో రొట్టె విస్తయందు ఎడతెగక ప్రార్థన చేయడం ప్రతి విషయంలో ఏకాత్మ కలిగిన వారు. అంత పవర్ ఉంది. అర్థమవుతుందా? సో మనలో కూడా అటువంటి పవర్ రావాలా. నేను ఏంటని చెప్తున్నా, ఒక కోరిక, ఆయన కొరకు ఉన్నతమైన భావం కలిగి ఉండాలి, ఆయన కొరకు ఉన్నతమైన కార్యాలు చేయాలి. మన ప్రభు కొరకు సూర్యకార్యములు చేయడము అనుందా లేదా వాక్యం? చెప్పండి, ఎన్ని సూర్యకార్యం ఇష్టం ఇది 30 సంవత్సరాల్లో? ఆయన కొరకు సూర్యకార్యం తీసుకురా, స్పెషల్ కార్యాలు తీసుకుంటా ఆయన కొరకు. ఏం బ్రదర్, వాళ్ళు చేయకుండా ఆ వాక్యం ఎట్లా చదువుతున్నావు? నువ్వు ఒక్క సూర్యకార్యం చేసినావు ఆయన గురించి. ఈ సంవత్సరం నుంచి చేయండి. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టండి. అర్థమైందా? మీ వాక్యాలన్నీ మొత్తం ఫ్లడ్ చేసి పడేసండి యూట్యూబ్ లో, తుఫాన్ లాగా మీ వాక్యాలు. ప్రతి ఒక్కరు నేను ఛానల్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఒక ఛానల్. మీ వారు ఎక్కడ వాక్యాలు చెప్పినా ఆ వాక్యాలు ఆ గ్రూప్ కి సరిపోకుండా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్ లో పడేయండి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉద్దేశండి. మనుషులు వినాలా, ఎందుకంటే ఇక్కడ నుంచి అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఇక మీద మరీ విశేషం కనీవిని వాక్యాలు చూపిస్తారు దేవుడు. నాకు తెలుసు, నేను తప్పనిగా విశ్వసిస్తున్నాను. అట్లా ఇప్పటి కాదు, 2006 నుంచే ఇవన్నీ బయలుపరిచింది నాకు. ఇప్పుడు కొత్త ఏం కాదు. కానీ ఇంకా 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 కరుడుగా ఉంది వాక్యం. మనం చూస్తాం కదా యోగ గ్రంథంలో. మరి లోతు, ద డీప్ కాల్ ఇట్ ద డీప్. నువ్వు ఇంకా ఎంత డీప్ పోగలవు? హౌ డీప్ క్యాన్ యూ గో అని ఒక వాక్యం అది మన రికార్డింగ్. ఇంకా ఎంత లోతుగా నువ్వు పోగలవు? ఏ లోతుగా పోగలవు తెలుసా? ఒకరోజు నీ చుట్టూ దేవదూతలు ఉండాలి, అంతే. ఫస్ట్ టైం మరియా భయపడింది, సెకండ్ టైం భయపడిందా? గాబ్రియెల్ దూత వస్తే చెప్పండి, భయపడలేదు. ఎందుకు? అలవాటు అయిపోతుంది. దేవతలను చూసి అలవాటు అయిపోతుంది. నీకు ఇటు కుడి పక్కన ఎడమక్కన దూతలు ఉన్నాడు అని వాక్యం ఉంది. ఎవరైనా చూసిండ్రా వాళ్ళని? నిన్ను దివరాత్రుల్లో పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఇంతవరకు కాపాడుతున్నారే వాళ్ళు. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినారా వాళ్ళకి మీరు? ఏ బ్రదర్ సిస్టర్స్, మిమ్మల్ని ఇద్దరు దూతలు దివరాత్రులు పుట్టినది మొదలుకొని ఇంతవరకు మీరు కాపాడుతున్నారే, ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పినారా వాళ్ళకి? ఏం బ్రదర్ మీరు అన్ని బైబుల్ లేని వాక్యాలన్నీ చూపిస్తున్నారు. బైబుల్ అంటే ఉంది కదా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు దేవదూతలకు వచ్చి ముడి పక్కన ఏడ పక్కన దేవదూతలు నేను దేవరాత్రులు కాచి కాపాడుతున్నాను. అంటే మనం దేవుడి కుమారులం కదా, వాళ్ళు మన సేవకులు కదా. అదే నీలో అహం ఉందని అందుకు వాళ్ళకి ఏంద్ర థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళు నీకు అంటే మనిషికి ఎంత మనిషి మీద ప్రేమను బట్టి మనిషి శరీరం బలహీనం తెలిసి దేవుడు దూతలను పెట్టిండు. దుష్టాత్మ వచ్చి వీరిని సతాయిస్తుంది, మీరు కాపాడండి వాడిని. దుష్టాత్మలు వచ్చి వీరిని సతాయిస్తే మీరు కాపాడండి అనేసి. పసి పిల్లలకి ఖచ్చితంగా అవసరం, కానీ నీకు ఎందుకు దూతలను పెట్టాలని చెప్పండి. నీకెందుకు అవసరం చెప్పండి? నువ్వు పెద్దవాడివి కదా, పెద్దదానివి కదా, నీకెందుకు దూతలు చెప్పండి. గార్డియన్ ఏంజల్స్ అని ఉంది ఇంగ్లీష్ లో. దే గార్డ్ యూ అంటే నేను కాపాడుతా ఉంటాను. ఒకసారి చూడండి ప్రార్థనలో ఆ దూతలను చూసి థ్యాంక్స్ చెప్పండి. నన్ను పుట్టినది మొదలుకొని ఇంత నన్ను కాపాడారు మీరు, మీకు థ్యాంక్స్ చెప్తున్నా. చెప్పాలా, నీ హృదయం మార్పు చెందాలా చెప్తున్నాను. సమర్పించకుండా ఏం చేయలేము, యోచన లేకుండా స్థిరపడలేము. మీ జీవితంలో స్థిరం రాదు యోచన లేకుండా. ఇవన్నీ పాటించాలని నేర్చుకోండి. ఇప్పుడు చదివే ముగించేసి అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత కలవరం. అంటే యేసు ప్రభువులో ఎటువంటి సంపూర్ణత ఉందో నువ్వు కూడా అటువంటి సంపూర్ణత కలిగి ఉండగలవు అని చెప్తుంది ఈ వాక్యం. కానీ సమ్మతిస్తావా? సమ్మతిస్తావా? యోచిస్తావా? ప్రభు నాకు ఇటువంటి సంపూర్ణత కావాలి అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే, ఇంగ్లీష్ బైబుల్ ఏముంది తెలుసా? మెచ్యూరిటీ అని ఉంది, స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇప్పుడు ఫిజికల్ మెచ్యూరిటీ అంటే శరీరం బలహీనంగా ఉంది, మంచిది తింటే మెచ్యూర్ గట్టిగా అవుతుంది. ఫిజికల్ గా మెచ్యూర్ అయినావు అంటే నువ్వు ఫలించగలుగుతున్నావు, ఫిజికల్ గా పని చేయగలుగుతున్నావు, ప్రతిదీ చేయగలుగుతున్నావు. బట్ ఆత్మలో మెచ్యూర్ అయినవా? యేసు ప్రభు, అందుకే లూకాసు వార్తలో మనం ఎప్పుడు చూపిస్తూ ఉంటాం కదా, 2వ అధ్యాయము 50. జ్ఞానమందు వయసు మనుషుల దయందు దేవుని దయవందు వర్ధిల్లుచుండెను. అంటే ఆయన శరీరంలో కూడా పరిపక్వం చెందింది. 4 పిల్లర్స్. ఆత్మలో కూడా పరిపక్వం చెందింది. సమయాలు 3 అంటే ఉంటాం కదా, యేసు ప్రభువులో 4. సో అవి మనలో ఉన్నాయా?
నీలో రోగం పెట్టుకొని పరిపక్వం ఎట్లా చేస్తాం? శారీరకంగా ఫిట్నెస్ అవసరం నీకు. ఇక మీదట మనం పాటిస్తాం. ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎవడు హాస్పిటల్ పోవడానికి వీల్లేదు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో. వీల్లేదు. ఆమేన్. యేసుక్రీస్తు. ఎవడు చెడ్డ ఫలములు ఫలించడానికి వీల్లేదు. చెడ్డ పదాలు తినడానికి వీల్లేదు. తినడానికి వీల్లేదు. తినడానికి కూడా వీల్లేదు. మంచి భూమి, మంచి ఫలంలో తినాలా. అటువంటి మెచ్యూరిటీ మీకు ఇవ్వాలా దేవుడు. అటువంటి మెచ్యూరిటీ పోవాలా. అనుమానించకండి, నా భవిష్యత్తు ఏమవుతుందో. ఒక చిన్న పాప, ఇంత పాప, ఇది మీకే. ఆ చిన్న పాప ఓ రోజు ఆదివారం ప్రార్థన చేస్తున్నాను. నేను సాక్ష్యం విన్నాను. ప్రభా, చిన్న పాపకి అటువంటి కోరిక ఎట్లా వచ్చిందో నాకు ఈరోజు రాశాను. ప్రభా, నా భవిష్యత్తు ఏంది ప్రభా? చిన్న పాప చెప్పండి. మనం అడుగుతాం, పెద్దలుగా అడుగుతున్నామా? ప్రభా, నా భవిష్యత్తు ఏంది ప్రభా అడిగినాము. ఓ చిన్న పాప సాక్ష్యం వినండి. వచ్చలో ప్రభా, నా భవిష్యత్తు ఏంది ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం ఇచ్చినట్టు చెప్తున్నారు. కృష్ణుడి బ్రదర్ అది చూడండి. ఇంగ్లీష్ లో కూడా తయారు. అది ఏం లేదన్నా, క్రోమ్ లో తీసుకోబోయి ఆ ఫోటో తీసుకోబోయి ట్రాన్స్లేట్ కొడితే వస్తుంది. అలా అంతలో ఎట్లా వచ్చేసినాయి. ఎంత ఏఐ జనరేషన్. ఏ అంటే ఆర్టిఫిషియల్ దేవుడిచ్చి వాడుకుంటున్నాం. అంతే కదా సార్. అది కూడా మనకి అసిస్టెంట్ అన్నట్టు. సెక్రటరీ దగ్గర మన ఉద్యోగులు మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారో ఏఐ కూడా మనకి సపోర్ట్ చేయాలి. దాన్ని మనం అట్లనే వాడుకోలేకపోతే వెరీ డేంజరస్. మరి మన మీద అధికారం కాబట్టి పిచ్చి పిచ్చి ఐడియాస్ ఇస్తున్నాడు. దాని ప్రకారం వెళ్ళిపోతావు. దానికి నువ్వు బానిసవు అవుతావు. ఆ పాప ప్రార్థన చేస్తున్నట్టు ఆదివారం, ప్రభా దేవా, నా భవిష్యత్ ఏంటి ప్రభా. అంత చిన్న పాపకి అట్లాంటి ఆశ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎవరికి వస్తుంది చిన్నపిల్లలు? ప్రభా, నా భవిష్యత్ ఏంటి? వాట్ ఈస్ మై ఫ్యూచర్ లార్డ్ అని అడిగిందంట. అంటే భవిష్యత్తు దర్శనం ఇచ్చినట్టు. అది పాయింట్ నేను చెప్పాడు. మీకు ఏం అడుగుతుంది ఏంటి? నా భవిష్యత్తు ఏంది ప్రభా అంటే, నా పిలుపు ఏంది, నేను ఎట్లా జీవిస్తా, భవిష్యత్తు నేను ఎక్కడ ఉంటాను, నాది. చాలా మంది అట్లా కోరుకుంటాను, నేను డాక్టర్ కావాలి, అది కావాలి. ఈ అమ్మాయి అడుగుతుందంట, నా భవిష్యత్తు ఏంటో నువ్వు నాకు చూపి ప్రభా అని అడుగుతుందంట. అప్పుడు దేవుడు దర్శనం మాట్లాడి కనిపించినట్టు ఏసు ప్రభు వచ్చి అమ్మాయితో చెప్పినట్టు, నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో అదే నీ భవిష్యత్తు అన్నమాట. అంటే నువ్వు ఏమి కావాలనుకుంటావో నువ్వు అయినప్పుడు అదే భవిష్యత్తు అన్నమాట. నాకు అప్పుడు అర్థమైంది ఎంత జ్ఞానం గల దేవుడి. ఎక్కడ లేదనుకోండి వాక్యం, బైబిల్లో లేదు ఎక్కడ. నీ భవిష్యత్, యువర్ ఫ్యూచర్ ఈజ్ వాట్ యు బికమ్. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏమవుతావో అదే నీ ఫ్యూచర్. అంటే నేను స్పెషల్ గా నీకేం చెప్పాను, నువ్వు ఏం కావాలనుకుంటే అదే కావచ్చు. నేను దరిద్రులాగా ఉండాలనుకుంటే దరిద్రులు ఉండిపోతావు. నేను ధనికుల్లాగా ఉండాలంటే ధనికులు అయిపోతావు. నువ్వు పెద్ద గొప్ప వ్యక్తి అయిపోతావు, ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులు. నేను ఉన్న కాడికి సాలనుకుంటే అక్కడికే ఉండిపోతాయి. అదే నీ భవిష్యత్తు. అర్థమవుతుందా? నేను చెప్పాను నా భవిష్యత్తు ఎంతో మంది తెలుసు. నా భవిష్యత్తు గురించి ఎన్నిసార్లు నేను చెప్పినా. ఏం లేదు, ఆ సిస్టర్కి అనుమానం వస్తుంది నా భవిష్యత్తు గురించి మాట్లాడితే. 120 years వరకు నేను పరిచయం చేస్తాను. 120 నెక్స్ట్ జనరేషన్ కి, ఏఐ జనరేషన్ కి నేను పరిచయం చేయాలా, రోబోటిక్ జనరేషన్ కి పరిచయం చేయాలా. అక్కడ వాక్యం నేను చూపించిన మీకు ఎంతమంది తెలుసు? ఈ ఒక్క లోకం కొరకే కదా నేను మరణించిన అన్ని ప్రపంచాలు ప్రపంచాల గురించి కూడా నేను మరణించినది వాక్యం నేను చూపించింది. మళ్ళీ వాళ్ళకు కూడా విమర్శన ప్రకటిస్తాడు. చెప్పండి, అనుకు పోయిడు తిరుగుతా ఉన్నాడు ఎక్కడెక్కడెక్కడో ప్రపంచాన్ని. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఈ సీక్రెట్స్ నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. మీ నెక్స్ట్ లెవెల్ సేవ ఎక్కడుండాలో ఊహించుకోండి. అర్థమైందా? ఎక్కడుండాలో ఊహించుకోండి. ఉన్న కాడికి చాలంటే మీకు కానీ కాదు. ఉన్న కాడికి చాలంటే అక్కడికే ఉండిపో. నేను తినకుండా కూడా సేవ చేయగలను. ఉపవాసాలు కూడా నేను జీవించగలను. ఉపవాసం అంటే నాకు ఆటలు కూడా ఉండదు. ఎందుకంటే దీన్ని అట్లా మనం ట్రైన్ చేసుకుంటాం ఈ బాడీని. అర్థమవుతుందా? బాడీని ట్రైన్ చేసుకోలేకపోతుంది. అన్నాను ప్రవక్తగానే యేసు ప్రభు గురించి ఆమె ఆశ, ఆమె యోచన అది. ఆయనని చూసేంత వరకు నేను కాలం దీవారాత్రం సువాసన కూడా
సుమలిని కూడా అదే కదా. తపనది యేసు ప్రభుని చూసేంత నేను చావనని తీర్మానించుకున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దిగి లోపలికి వెళ్ళడం. నాకు ఇప్పుడు అట్లా అన్నాడు ఇంకొక, ఆయన రాకడ వరకు నేను బ్రతికే ఉంటానంటే వీడు పిచ్చోడు అంటారా లేదా? అంటే నీ శరీరం కృషించిపోతుందంటో లేదా? యోగాడు కృషించిన నేను ప్రభుని చూస్తా అన్నాడు అనలేదు. శరీరం కాబట్టి వాడుకోండి, ఈ వాక్యాన్ని వాడుకోవాలి. మీరు గుర్తగా చదవడంగా నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి వెళ్ళిపోవాలి. మీరు అందరు మీరు సిగ్గుపడతారు, భయపడతారేమో నాకు తెలియదు, కానీ నాకు కూడా సిగ్గే. టీవీ ముందు కూర్చొని, నా కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలంటే నాకు కూడా కష్టమే. కానీ నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా ఆశపడుతుందో తెలుసా? నాకు ఇష్టం లేకుండా మీరందరూ ఆ లెవెల్లో తయారు కావాలని, మీరందరూ తయారైపోయి ఈ గ్రూప్ లో ఉండొద్దు. మీరు నేను ఇప్పటి నుంచి చెప్తాను కదా, వెళ్ళిపోవాలా. అందుకే మీకు అందరికి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఒక శిష్యుల గుంపుని తయారు చేసుకోవాలా. ఇప్పుడు చెప్పేసిన మీకు ఒకళ్ళ ఉండదు సార్, ఆయన కొరకు శివులే కాలంలో చేయండి. మీరు వెళ్ళిపోండి, మీరు ఒక 12 మంది శిష్యులను తయారు చేసుకోండి. వాళ్ళని పర్ఫెక్ట్ గా తయారు చేయండి. మీ లైఫ్ అదే. యోహాను తయారు చేసిండా చెప్పండి శిష్యులు. యోహాను శిష్యులు ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని గౌరవ అంటే ఆయన విడిచిపెట్టి ఆయన పోయినా కదా. యేసు ఎవరిచ్చారు? సీక్రెట్ అదే. ఆంధ్రయ, యోహాను, వీళ్ళు బాప్టిజం ఇచ్చిగా ఉన్న శిష్యులు యాక్చువల్ గా ఆయన విడిచిపెట్టి. కాబట్టి ఈ సీక్రెట్ మనం నేర్చుకోవాలి. మీరు కూడా దాంట్లో ప్రయాసపడండి. ప్రభు మీ కళలు చూస్తాడు. నేను చెప్తున్నా, మీ కుటుంబ బాధ్యతలు, మీ ఉద్యోగాలు, మీ సాలరీస్, మీ పిల్లల భవిష్యత్తు సంపూర్ణంగా గ్యారంటీడ్. ఈ దినం వాగ్దానం లేదు కదా, మంచి మంచి ఫలంలో గ్యారంటీ. నా మాట విని మంచి వింటున్నా, సమ్మతించిన, ఆయన వాక్యం ప్రకారంగా జీవిస్తున్నాను. కాబట్టి నాకు గ్యారంటీ మంచి పదార్థాలు. కానీ అన్ని జాంపండ్లు నేనే తినను, పక్కింటి వాళ్ళకి మంచి పెడతాను. మా చెట్టుకు మస్తుగా వస్తాయి కాదు, అందరూ మంచిస్తాం. అక్కడ తర్వాత ఎవరైనా తెంపుకుంటుంటే నాకు తెలుసు కూడా వాళ్ళు తెంపుతున్నాను, తెంపుకుని వదిలేస్తాయి అని అరవను. అన్ని మాడిపోయి నేనే తింటే నా పరిస్థితి ఏమవుతుంది? వాక్యం విరుద్ధం అది, అర్థమవుతుందా? కాబట్టి అన్ని పనిచేసేయాలా, అందరికి ఇచ్చేసేయాలా. అదే ఇప్పుడు చూడండి, రక్త సంబంధిని ఎంతగా ప్రేమిస్తావో వేరేవారంటే ప్రేమిస్తావా? ప్రేమించమ్మా. అందుకే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేసి ఇతను మరి నేను ఆయన ప్రేమిస్తాను చెప్పండి. ఇవన్నిటిని జాగ్రత్తగా నువ్వు పరిశీలించి పాటించగలుగుతానే గానీ నీ జీవితంలో ప్రభు కార్యాలు చేయలేడు. ఆయన నిన్ను అడ్డగిస్తున్నావు నీకు తెలియకుండా. ఆయన చేయని ఆశపడుతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, కానీ నువ్వు ఆయన అడ్డగిస్తున్నావు. ఏ దినం తీర్మానించుకుందాం, ప్రభు ఎంతో కాలంగా నేను అడ్డగించిన ప్రభు. ఎంతమంది సత్యం తెలిసి కూడా బాప్సం పొందుతారు నాకు తెలుసు. నువ్వు బాప్సం పొందలేదు, అయినా ఇంకా నువ్వు తృణీకరిస్తున్నావు. మారు మనసు పశ్చాత్తాపం కలిగినాక బాప్సం పొందలేదు నువ్వు. మీరు దేవుడు ప్రభుత్వం రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. నాతో మాట్లాడిన దేవుడు నువ్వు త్వరగా బాప్సం పొందామంటే తెల్లవారి బాప్సం పొందిన నేను విధేయత చూపించిన. బాప్సం పొందిన ఆ 10 days లోనే నాకు పరిశుద్ధాత్మ దిగొచ్చింది. నాకు చాలా మందికి పరిశుద్ధాత్మ పొందుకున్న కొంతకాలానికి భాషల వరం వస్తుంది. నాకు అన్ని ఒకేసారి వచ్చేసినాయి. భాష ఆత్మ రావడంతోనే భాషల వరం స్టార్ట్ అయిపోయింది నా లైఫ్. నేనేం గొప్ప ప్రవక్త అని ఎప్పుడు నేను చెప్పాను. నాకు కూడా అసలు ప్రవచనాలు వస్తాయలేమో. నాకు క్యాథలిక్ సిస్టర్ చెప్తాను, అన్న మీరు చెప్పి రోజు చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె సెకండ్స్ వీక్నెస్ మాట, ఇంకా ఆమెకు ఆ వరం ఉంది కాబట్టి. ఆమె వరం లెవెల్ వేరే, అది హై లెవెల్ వరం. అది చాలా అరుదు, చాలా మంది లేదు. అందుకే క్యాథలిక్ సిస్టర్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎక్కువ అమ్మాయి గురించి పట్టించుకుంటాను, ఎందుకంటే అటువంటి గిఫ్ట్ లేదు మన గ్రూప్ లో అందరికి. అంటే నువ్వు పొందుకోలే, నీకు ఆశ లేదు, అర్థమవుతుందా? భాషల వరం ఉంది, భాష అర్థం చేసే వరం ఉంది. ఎవరికైనా ఎందుకు పొందుకోలేమో మీరు అడగలేదు. మీరు విల్లింగ్ అనేది సమ్మతించకుండా ఎట్లా పొందుకుంటారు? ప్రభు నాకు ఆశ ఉంది ప్రభు, నేను భాషలో పాటలు పాడతాను. మీరు చెప్తున్నాను, నేను భాషలో పాటలు పాడుకుంటాను జీవితం. నేను ఆ ప్రపంచం పేరు చెప్పాను మీకు. నేను దేవతలు స్తుతిస్తాడు దేవుని ఒక దేశం, ఒక ప్రపంచంలో, ఆత్మీయ ప్రపంచంలో. నేను వాళ్ళతో పాటు కలిసి పాటలు పాడతాను. ఒక దినం ఆటోమేటిక్ గా నాకు అవి డౌన్లోడ్ అయిపోయినాయి. ఆ రాళ్ళను ఎవరైనా పాట పాడితే ఆ పాటలో ఉన్న లోటులు కూడా తెలిసిపోతాయి నాకు. దాన్ని ఎట్లా సవరించుకొని నేను ఇంకెంత ట్యూన్ చేసుకోవాలో నేర్చుకుంటున్నాను. అక్కడికి వచ్చింది, నాకు ఇక్కడికే రాలే. అర్థమవుతుందా?
ఇప్పుడు మీరు అర్థం తీసుకోండి, ఒక ప్రాంతంలో పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. ఆత్మీయ ప్రపంచం నుంచి మాట్లాడుతున్నాయి. అక్కడ అన్ని అవయవాలు ఉంటాయి. మీరు పోయి తెచ్చుకోవచ్చు, మీరు పోయి వాటిని తీసుకొచ్చి వేళ్ళకి ఇవ్వచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మీరు అక్కడ తీసుకొచ్చి ఇవ్వచ్చు. లేకుంటే వాళ్ళకి చెప్పాలి, ఆ డాక్టర్లకు, ఆత్మీయ డాక్టర్లకు, ఈ వ్యక్తిని తీసుకుపోయి కొత్త కిడ్నీ తెచ్చి పంపండి కిందికి. మీరు అనుకుంటారు ఇవన్నీ పిచ్చుకునే అనేసి వెర్రివాళ్ళు అనుకోవచ్చు, కానీ చెప్తున్నాను ఇవన్నీ ఒకనొక దినము బహు లేట్ అయినా మీరు గ్రహిస్తారు. వీటిని బహు లేట్ అయినా గ్రహిస్తారు. ఆపరేషన్స్ మీరు చూస్తారు. దేవదూతలు ఒక వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ఆపరేషన్ చేయడం మీరు చూస్తారు. ఈ కళ కొత్త ఆర్గన్స్ క్రియేట్ కావడం మీరు చూస్తారు. ఈ పరిచయలో సూర్యకారంలో చేయండి. చనిపోయిన వాడు లేకపోతే కాసిందారు అది మీ కోరిక. దానికి తగినట్టు ఎంత ప్యాషన్ వాళ్ళు ఎంత ఉపాసన మీకు తెలుసా? మొత్తం ఎంటీ కావాలి ఇది శరీరం. ఇది మొత్తం ఆత్మీయంగా కావాలి అటువంటి కార్యాలు. ఎందుకంటే అది బహు కఠినమైన ఆత్మ. దాని స్వరం వింటేనే నువ్వు గ్రహించాల ఇది మరణ పాత్మ. తల నీ చేయబెట్టినప్పుడు ఆ నోట్లకి వాడు మాటలు వస్తుంటే తెలుసుకోవాలి ఇది దురాత్మ. దయ్యాల భాషలు నీకు అర్థం కావాలా, దేవతలు మాట్లాడే భాషలు నీకు అర్థం కావాలి. వాళ్ళు ఏం మాట్లాడతారు నీకేం తెలుసు? నీకు ఆ వరం లేకపోతే ఎప్పటికీ అర్థం తీసుకోలేదు. వాళ్ళు వచ్చి నీకు మాట్లాడి నీకు అర్థం కావు. అర్థమవుతుందా? నేను ఇక్కడికి ఐ థింక్ ఐ కెన్ క్లోజ్ లైక్ వాకింగ్ కదా. ఎక్కువ అయిపోయింది. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు. ఎప్పుడు జీవించుకోవాలి. వీటిని పాటించండి. ఉన్న కాడికి సాల్ అనుకుంటే మీరు ఎప్పటికి పొందుకోలేరు. అన్ని విషయం తప్పన ఎవడు చూడని విధంగా వినాల వాక్యం, ఎవడు విని రీతిగా నేను వినాలి, ఎవడు చెప్పని రీతిగా నేను చెప్పాలనుకో. తర్వాత ఇంకా ఈ సృష్టిలో ఇంతవరకు 7,000 సంవత్సరాల దగ్గర నీ ప్రణాళికలు, నీ అనాది సంకల్పం ఇంకా ఏమైనా మిగిలిపోయినాయా? మానవుడు చెయ్యనివి నేను చేయాలని ఆశపడుతున్నా ప్రభా 2025 నుంచి. నాకు ఈ ప్రభా, నాకు అవకాశం ఈ ప్రభా, ఈ సంకల్పంలో ఇంకా ఏమైనా మిగిలినాయా? ఏ ప్రవక్త చేయనివి, ఏ రాజులు చేయనివి, ఏ అపోస్తలు చేయనివి, ఏ శిష్యులు చేయనివి ఏమైనా ఉంటే చెప్పు ప్రభా, నేను చేయాలని ఆశపడుతున్నాను ప్రభా. అటువంటి సంకల్పం నేను చేస్తున్నాను. ఇది నాకు ఆశ ఉంది ప్రభా. ఎవరు చెప్పని రీతిగా నేను చెప్పాలని ఆశపడుతున్నా ప్రభా. వాక్యం నేను వాక్యం చెప్తే ఎచ్చు పరిస్థితులు మనుషులు రక్షణ పొందాల ప్రభా. నా సంకల్పం అది నేను ప్రార్థన చేస్తే ఎస్తేరు చేసిన రాజులు శాసనాన్ని తారుమారు చేసిన ఆయన ఉపవాస ప్రార్థన. నేను ప్రార్థన చేస్తే ప్రభా ఈ శాసనాలు గవర్నమెంట్ తారుమారు కావాలా ప్రభా. నేను యోచించుకుంటున్నాను ప్రభా. ఈ దినమైనా మీరు స్థిరపరచండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ప్రార్థన చేస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రార్థన చేస్తే ప్రభా జీవనోపాధి పోగొట్టుకుని గొడ్డలి నీళ్ళలో తెరాల్సిందే. Amen, Jesus name. Lord Jesus, thank you, my Lord. Karasiri hendala salari karava shirianda. Hallelujah, thank you, Jesus, thank you, my Lord. Karasiri hendala. ప్రభా నా తండ్రి, నేను ఎక్కడ పెడితే అక్కడ దేవదూతలు నాతో పాటు రావాల్సిందే ప్రభా. ఎక్కడ పెట్టకండి నాతో పాటు రావాల్సిందే యేసుక్రీస్తు తండ్రి. అలాంటి ప్రార్థన నేర్పించినే కానీ ఈ తిరిగి ఏ చేయించుకుంటున్నా ప్రభా. మీరు స్థిరపరచండి ప్రభా. వాగ్దానం చేస్తారు ప్రభా. మీరు దేని గురించి యోచిస్తారు అది స్థిరపరచబడి నాకు విరుద్ధంగా ఆయుధం వీలేదు ప్రభా. Lord Jesus, thank you, my Lord. ఏ మంత్రము వ్యతిరేకంగా ఎవరు నా జోలికి రావడానికి వీలేదు ప్రభు. ఏ మంత్రశక్తులు నా మీద పనిచేయడానికి వీలేదు. నా కుటుంబీకులు, నా ఆస్తిని ప్రభావ, నా కుటుంబీకులు పిల్లల్ని ఎవరు కూడా ముట్టడానికి వీలేదు ప్రభు. మనుషులే కానీ ప్రభావ నా కుటుంబీకులు కానీ నా కేరీస్ ముట్టడానికి వీళ్ళు, నా పనులు అడ్డగించడానికి వీలేదు. యేసుక్రీస్తున్నా ఉన్నా Lord Jesus, thank you, my Lord. Lord, నా దేవ నా ప్రభా,
భవిష్యత్తు మీరు ఆశ్రదించండి ప్రభా. మీ వరకు నేను శూరకార్యం చేయాలా ప్రభా. నైనా ఈ సృష్టిలో ఎవరు చేసిన రీతిగా ప్రభా ఇంకేమైనా మిగిలిపోయిన ఉంటే ప్రభా జీసస్ ప్రభా మా కుటుంబాన్ని మా పిల్లల్ని ఆశ్రదించండి ప్రభా. నా ఫ్యామిలీని ఆశ్రదించండి ప్రభా. నా చేతి పని ఆశ్రదించండి ప్రభా. బ్లెస్ మీ లార్డ్ జీసస్. నా వర్కింగ్ నా పనిని మీరు ఆశ్రదించండి. ఉన్నత స్థితిలో గొప్ప స్థితిలో నన్ను నిలబెట్టండి ప్రభా. నా ఆర్థిక స్థితి మెరుగుపరచబడగా లార్డ్ జీసస్ జీసస్ ప్రతి మరణాన్ని ప్రతి మరణాన్ని మేము క్యాన్సిల్ చేస్తాం. యేసుక్రీస్తు నామం మా శరీరంలో మా కుటుంబం ఏ మరణం ఉండడానికి వీలేదు. యేసుక్రీస్తునికి ఆజ్ఞాపిస్తున్నాం. ఈ దినం మేము యోచించుకుంటున్నాం ప్రభావ. మేము స్థిరపరచండి. ఏ దుష్ట శక్తిలో మా కుటుంబం రావడానికి వీలేదు ప్రభావ. నా దేవ ప్రతి మరణాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ మరణ పమ్ములు ప్రభావ మేము మీరు చేస్తున్నాం. యేసుక్రీస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన అధికారం బట్టి మాకు అర్హత ఉంది ప్రభావ. మాకు అధికారం ఉంది ప్రభావ. మేము ఆడటానికి మీ కుమారులం ప్రభావ. తండ్రి మీ బిడలం ప్రభావ. మాకు ఆ యోగ్యత ఉంది ప్రభావ. నేను బ్రతుకుదిన ఏ నరుని చూసి నేను భయపడను ప్రభావ. నేను బ్రతుకుదినంటే ఏ నరుని చూసి నేను భయపడను ప్రభావ. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఓ ప్రభా లార్డ్ జీసస్ నన్ను ప్రేమించిన గొప్ప దేవ. నా పక్షంగా ఉన్నావు ప్రభా. నా తండ్రి లార్డ్ జీసస్ మీరు నా హృదయంలో ఉన్నారు ప్రభా. నా ప్రభు నా దేవుడు నా రక్షకుడు నువ్వే ప్రభా. ఆత్మీయ ప్రపంచాలలో తెలియదు ప్రభా. హల్లెలూయా. లార్డ్ జీసస్ అడుగు పెడతాను ఆటంకపరచడానికి వీలేదు ప్రభా. ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగు పెట్టాలా ప్రభా. పురాతన కాలం భక్తులతో మేము మాట్లాడాలా ప్రభా. ఎవరు ఆపడానికి వీలేదు ప్రభా. ఓ దేవా యేసయ్యా నా తండ్రి అలాంటి యోగ్యత మాకు అనుగ్రహించినైనా ఈ దినం మేము యోచించుకుంటున్నాం. మేము తీర్మానించుకుంటాం ప్రభావ. ఆత్మీయ ప్రపంచంలో దైవికమైన పుస్తకాలు మేము చదవాల ప్రభావ. అందరు తెలుసుకోవాలా ప్రభావ. వీలేదు ప్రభావ. ఎవరు వీలేదు ప్రభావ. హల్లెలూయా. చదివిస్తాం ప్రభావ. హల్లెలూయా. థాంక్యూ జీసస్. నా దేవ నా ప్రభావ మీ యొక్క జ్ఞానం భద్రపరచమైన పుస్తకాల్లో మీరు తెలుసుకోవాలా ప్రభావ. మీరు చదవాలా ప్రభావ. నా తండ్రి అయినా యేసయ్యా మీ యొక్క మర్మాలను మేము తెలుసుకోవాలా ప్రభావ. ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగు పెట్టాలా ప్రభావ. ఆత్మలాగా మేము తయారు కాల ప్రభావ. మీ యొక్క సంపూర్ణతలు మేము ఎదగాల ప్రభావ. అయినా తండ్రి మీ కుమారునికి ఇచ్చిన జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభావ. ఆత్మలు మేము పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలా ప్రభావ. ఆ తండ్రి యేసయ్యా మీ కుమారునికి ఇచ్చిన జ్ఞానం తండ్రి జీసస్ కుమారుడు ఆహ్వానించాల్సిన సర్వోన్నతుని కుమారుడు నేను జీసస్. థాంక్ యూ లార్డ్ ప్రభా. ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే గొప్ప బ్యాంక్ లార్డ్ జీసస్. థాంక్ యూ లార్డ్ జీసస్. నన్ను ఆపడానికి వీలేదు ప్రభా. లార్డ్ జీసస్ ఏ దుష్టశక్తి దయ్యాలు కూడా నన్ను ఆపడానికి వీలేదు ప్రభా. ఏ దూతలు ఆపడానికి వీలేదు ప్రభా. నైనా నా తండ్రి మీకు పరలోక తండ్రి నుంచి అక్కడ తీర్చుకొని ఈ లోకంలో మేము అమలు పరుస్తాను ప్రభా. ప్రభా అలాంటి కృప మాకు అనుగ్రహించి తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ మై లార్డ్. తండ్రి నీకు ఎంతో వందనాలు. నేను మనుషులకు చూపిస్తాను ప్రభా. వాళ్ళని ఎవరినైనా ఆపడానికి వీలేదు ప్రభా. ఆత్మీయమైన సత్యాలు ఆత్మీయ ప్రపంచంలో మేము చూడాలా. ఈ సత్యాలు మేము అనేకులకు మేము చూపించాలా ప్రభా. ఎవరు ఆనకు ఏ రీతి ప్రపంచాలు నేను కూడా చూస్తాను ప్రభా. ఆనకు లాగా నేను కూడా ఆనకుని కలుస్తాం ప్రభా. ఒక రోజునైనా ఎవరు ప్రశ్నలైనా ప్రభా అతనితో నేను మాట్లాడాలా ప్రభా. ఒక దినంనైనా నాకు ఆమోదాన్ని పౌలు మూడు ప్రపంచానికి వెళ్ళిండో ప్రభా. నేను కూడా వెళ్తాను ప్రభా. నా తండ్రి సహాయపడండి. అవన్నీ చూసేస్తా ప్రభా. నేను కూడా వెళ్తా ప్రభా. ఆత్మీయ ప్రపంచం ఇక మీదట నేను టైం వేస్ట్ చేయను ప్రభా. సన్నిధిలో నాకు బహు జాగ్రత్త మీ టైం వాడుకుంటా ప్రభా. కొత్త టాలెంట్స్ ని నేర్చుకుంటా ప్రభా. సహాయపడలేనా కొత్త స్కిల్స్ కొత్త భాషలు నేర్చుకుంటా. భాషలకు అర్థం చెప్పే వరాన్ని నాకు ఇవ్వు ప్రభా. అది నేను నేర్చుకోవాలా. రకరకాల ప్రపంచాల భాషలు నేర్చుకోవాలా ప్రభా. ఓ దేవా నా తన దేవదూతల భాషలు నేను నేర్చుకోవాలా ప్రభా. మీరు సమ్మతిస్తున్నాం ప్రభా. విధేయత చూపిస్తున్నాం ప్రభా. నా తండ్రి మీరే సహాయపడండి అయినా. థాంక్ యూ జీసస్. నేను యోచించిన ప్రభా. నేను ఆలోచించిన వీటన్నిటి గురించి నైనా దాన్ని స్థిరపరచు ప్రభా. ఈ దినమునైనా మేము తీర్మానించుకుంటూ మీరు స్థిరపరచండి ప్రభా. మేము సమ్మతిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. లార్డ్ జీసస్ ఎప్పుడు యోచించలేదు ప్రభా. ఇక మీదట నేను యోచించను ప్రభా. నా తండ్రి యేసయ్యా నా తండ్రి నీకే వందనాలు. సార్వత్రిక సంఘానికి ప్రభా సత్యాన్ని ప్రకటించడం వరకే నా ప్రయాసం ప్రభా. అనేకులకు ప్రభా ఈ సత్యాలు మేము చూపించాలా ప్రభా. అనేకులకు నైనా నా తండ్రి ఈ మర్మాలు మేము ప్రకటించాలా ప్రభా. అనేకులు మేము
నేను స్వీకరించాలని మేము ప్రకటిస్తాం ప్రభావ. అనేకులు ఈ సత్యంలో మేము తీసుకొని రావాలా ప్రభావ. ఆత్మీయ ప్రపంచంలో మేము నడిపించాలని థ్యాంక్ యూ జీసస్. అలాంటి యోగ్యత మాకు ఈ ప్రభావ, అలాంటి అభిషేకం నాకు ఈ ప్రభావ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రికారసిరి హెందల సలరియా సబౌ రెఖెరి హెషిరియందల ఔలియా రహసబౌ రెహెందల సల్రి హెషిరి రికారబస రెహెందల సల్రిదర్షి ఔలియా రహసబౌ రెహెస్తకిరి రికారబషిరియందల. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మై. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు ఎంతో వందనాలు. ఎన్నో విషయాలు ఈరోజు మాతో మాట్లాడుతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీకు ఎంతో వందనాలు. మాకు ఇవన్నీ బయలుపరచడం నీకు ఎంతో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. రికారసల రిహెందల సలరియా సబౌ రిఖరబషిరియందల ఔరియలి హసబౌ రిహెందల సలరి హషిరి రిఖరబసబౌ రిఖరి హషిరియందల ఔలిసిరి రిఖరబసర రిహెందల సలరి ఖరబషిరియందల ఔలిలియా సబౌ రిఖెందల ఔరిహి షిరి రిఖరబసబౌ